అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆయన కూర్చోమన్నామా మళ్ళీ ఉండాలంటూ చేయలేమంటుంది. ప్రస్తావించండి. కొత్త చెప్తామన్నా. ఇక్కడ గత కొన్ని నెలలుగా మరి విద్యార్థుల సమస్యలు వినడానికి వచ్చి నందుకు మీకు వెల్కమ్ చెప్తున్నాం. అలానే అంటేనే ప్రశ్నించే గొంతు, ఆ ప్రశ్నించేటువంటి గొంతు మా సమస్యల మీద మీరు అడగాలని చెప్పి శాసన మండలిలో మా సమస్యల మీద కూడా గొంతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ కావచ్చు ఒక చెడు కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి కూడా రెగ్యులర్గా మేము చూస్తూనే ఉన్నాం. సేమ్ టైం బీజేపీని కూడా ఆడుకోవాలంటున్నాం. ఆ హాస్టల్లో పీజీ చదువుకున్నాను, వెంటనే మళ్ళా ఎంఫిల్ చదువుకున్నాను, మళ్ళీ వెంటనే పిహెచ్డి చదువుకున్నాను. అంటే ఈ యూనివర్సిటీలో ఇంచు 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 నాకు తెలుసు అని చెప్పడానికి నేను ఇది వాడాను సార్. నేను స్టూడెంట్గా ఇక్కడ ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను, డిపార్ట్మెంట్లో ఉన్నాను, బయట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను, మన దగ్గర 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. అయితే నేను ఈ యూనివర్సిటీ తోటి చాలా సందర్భాల్లో ఇదే హాల్లో చాలామందితోటి ఇంటరాక్ట్ అయినాం. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి, నేను చాలా గవర్నమెంట్ చూసాను కదా, చాలామంది ఎమ్మెల్యేలను చూశాను కదా, వాళ్ళందరూ నాకు పర్సనల్గా కూడా క్లోజర్సే కదా, ఎవ్వరు కూడా వచ్చి పర్సనల్గా ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్స్, టీచర్స్, నాన్ టీచింగ్ సమస్యలు వినలేదంటానికి నేను ఒక సజీవ సాక్ష్యం. థ్యాంక్స్ టు మల్లన్న. మొదటిసారి కాకతీయ యూనివర్సిటీలో ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో సమస్యలు తెలుసుకుంటున్నాను. ఇక రెండోది, బేసిక్గా నేను ఓవరాల్గా ఇక్కడ జరిగిన అంశాలు చెప్పే ముందు నాకు సంబంధించి లేకపోతే మా వాళ్ళకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. నాకు తెలిసి పార్ట్ టైం అధ్యాపకులు ఈ యూనివర్సిటీలో 6 చనిపోయారు. వివిధ కారణాలు ఏమన్నా కావచ్చు. ఆ 6 విశ్వవిద్యాలయం కానీ, మరే అవుట్సైడర్స్ కానీ, మరి ఏ ప్రజాప్రతినిధి కానీ మేము రిక్వెస్ట్ చేసినా ₹1 ఆర్థిక సహాయం చేయలే. సహజంగా ఒక ఎంప్లాయీ ఒక ఇన్స్టిట్యూషన్లో సర్వీస్ చేస్తే వాడు చచ్చిపోతే దహనం చేయడానికి ₹20,000 ఇస్తారు. మాకు ₹1 చచ్చిపోతే కూడా ₹1 విశ్వవిద్యాలయం కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఇవ్వలేదు. కానీ మొన్న 2 పార్ట్ టైం అధ్యాపకులు పాపం యూనివర్సిటీలో పనిచేస్తూ హార్ట్ అటాక్తో చనిపోతే మల్లన్న నేను ఒక్క మాట అడిగితే ₹50,000 ఇచ్చు. నేను అనుకున్నాను, అన్న ఏదో ఒక సహాయం చేయండి అని.
ఓ 10,000 5,000 ఇస్తాడు. నాకు రాత్రి 50,000 రూపాయలు నా అకౌంట్ కొట్టి నేను రాను నువ్వే ఇయ్యి అన్నాడు. నేను రాను, ఆ కుటుంబాలకు నువ్వే ఇయ్యని అన్నాడు. నేను కూడా కొద్దిగా పద్ధతి తెలిసినండే కదా, ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటే తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చాం. ఆ చనిపోయిన ఆయన ఈడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. ఆ చనిపోయిన ఆయన ఇక్కడ పనిచేసి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. ఆయన చావుకి కారణాలలో తెలంగాణ యూనివర్సిటీలో రమేష్ అయినా, ఇక్కడ జరిగిపోయినటువంటి తిరుపతి అయినా, వాళ్ళ చావులో మనం కూడా భాగస్వాములు. ఈ వ్యవస్థ చేసినటువంటి దుర్మార్గానికి వాళ్ళు చనిపోయారని చెప్పడానికి బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ నేను చెప్పదలుచుకోండి. అది అన్న ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పార్ట్ టైం అధ్యాపకులు, ఏదన్నా పేరు, ది గ్రేట్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటారన్నా, అవర్లీ బేస్. దే ఆర్ వర్కింగ్ హియర్ అవర్లీ బేస్. దే ఆర్ వర్కింగ్ హియర్ అవర్లీ బేస్ అన్న. పని 12 నెలలు, జీతము 6 నెలలు. ఆ వచ్చే జీతము కూడా నెల రాదు. ఇంకా కుటుంబం ఎట్లా గడుస్తుందో వాళ్ళే చెప్పాలి. అరే కనీసం మా సమస్యను వినటానికి కూడా సిద్ధపడనటువంటి ప్రభుత్వ అధికారులని ఏమనాలా? ప్రశ్న అదే. కనీసం సమస్యని ఆకళింపు చేసుకుంటే, సమస్యను అర్థం చేసుకుంటే ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ సమస్య కూడా వినటానికి సిద్ధపడినటువంటి అధికారుల దగ్గర చెవిటోడు ముందు చెంక ఊదిన కథ అవుతుంది. కాబట్టి పని 12 నెలలు చేయించుకుంటారు, బట్ జీతం మాత్రం 6 నెలలు ఇస్తారు. ఆ 6 నెలలు కూడా నెల జీతం ఇవ్వరు. ఇందాక నాన్ టీచింగ్ మిత్రుడు చెప్పారు 15,000 20,000 తోటి ఎట్లా బ్రతుకుతామని. అన్న ఇక్కడ రెగ్యులర్, కాంట్రాక్చువల్, పార్ట్ టైం సేమ్ వర్క్లోడ్, అందరూ చేసేది ఒకే పని. సమ్ టైమ్స్ ద పార్ట్ టైమ్ టీచర్స్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ కాలేజ్ ఉంటాయి కదా, ఇక మా బాబు ఇక్కడే ఉన్నాడు పాపం, ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఈ కాన్స్టెంట్ కాలేజీలలో ఇప్పుడు మీరు ఆన్ ఫీల్డ్ రండి, దోస్ హు ఆర్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ డ్యూటీ ఎవరు చేస్తారు? ద హోల్ ద బర్డన్ దట్ క్యారీడ్ బై ది పార్ట్ టైమ్ టీచర్స్. పని మాది, జీతం మాత్రం మాకు ఉండదు. ఏంటి మేము అడుగుతున్నది? మళ్ళా ఇక్కడ ఒక ట్రెడిషన్ ఉండే. ఏంటి ట్రెడిషను? 2013 వరకు, అంటే మనకి తెలంగాణ రానంత వరకు ఇక్కడ ఒక టీచరు వారానికి 16 పీరియడ్స్ హ్యాండ్లింగ్ చేస్తే అతను ఆటోమేటిక్గా కాంట్రాక్చువల్ టీచర్గా కన్వర్ట్ అయిపోతాడు. దట్ ఈస్ అ ఫెసిలిటీ హియర్. కానీ 2014 నుండి ఈ రోజు వరకు పార్ట్ టైం టీచర్స్ 16 పీరియడ్లు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని కన్వర్షన్ చేయటలేదు. ఎందుకు చేయటలేదు? ఈ దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చింది? అని అంటే 2014లో కొత్త గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏ కొత్త రిక్రూట్మెంట్ చేయదన్నది, కానీ ఆల్రెడీ పనిచేస్తుందిలే కదా వీళ్ళు. ఆ ఒక్క సర్క్యులర్ని అడ్డం పెట్టుకొని ఒక దశాబ్దం పాటు చాకిరీ చేయించుకున్నారు, కానీ ఏ ఒక్క కన్వర్షన్ చేయలేదు. చిన్న సర్క్యులరు అడ్డం పెట్టుకొని, ఆ సర్క్యులర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమిటి కన్వర్షన్ చేసుకోవటం అనేది ఇట్స్ ఎ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద యూనివర్సిటీ. కానీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఏమంటారంటే ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎ పర్మిషన్ ఫర్ కన్వర్షన్. గవర్నమెంట్లో ఉన్న పెద్దలు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది ఇక్కడ దాకా మా ఆఖరికి ఎందుకు వస్తున్నారా, మీ దగ్గర చేసుకోండి.
పాపం దిగవంగత సాంబయ్య గారు మాజీ వైస్ ఛాన్సలరు తెలంగాణ యూనివర్సిటీ, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఈ పిట్ట కథలు చెప్తుండే. ఏం చెప్తుండే అంటే, వాడికి పిచ్చి ఉన్నదట, ఆ పిచ్చి పోవాలంటే పెళ్లి చేయాలట. అయితే పిల్ల దగ్గరికి పోతే ఏమన్నదట అంటే, పిచ్చి తగ్గితే పెళ్లి చేసుకుంటారా అన్నదట. వీడి దగ్గరికి వస్తే ఏం చెప్పారు తెలుసా, వీడికి పిచ్చి పోతే పెళ్ళిని ఇస్తామన్నారట. ఇది అవుతుందా? వీళ్ళ దగ్గరికి పోతేనేమో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలంటది, గవర్నమెంట్ దగ్గరికి పోతేనేమో మీ దగ్గర చేసుకోండి, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఇది మా మ్యాటర్ కాదు, ఇది మా దగ్గరికి వచ్చేటటువంటి మ్యాటర్ కాదు అని వాళ్ళు చెప్తారు. అంటే ఈ పని అవుతుందా? ఈ పని అవుతుందా? ఈ పనే కాదు. మొత్తం యూనివర్సిటీలో ఉన్నదే పార్ట్ టైం అధ్యాపకులు 187 మంది. ఆ 187 మంది కూడా 144 మంది ఫుల్ వర్క్లోడ్ తోటే పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక సహజ న్యాయం ఉంది, వాళ్ళందరినీ కాంట్రాక్చువల్గా కన్వర్షన్ చేసుకునేటటువంటి అవకాశం. ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము తొక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. పాపం కొత్తగా వచ్చిన ఈ ఎమ్మెల్యే గారు మా కోసం 4 సార్లు సెక్రటేరియట్కి వచ్చారు. ఒక్క అధికారి, ఈ గవర్నమెంట్ ఏంటి తెలుసా, ఎవడైతే పని చేయని అధికారి వాడికి ప్రమోషన్ ఇచ్చి పెద్ద సీట్లలో కూర్చోబెడుతున్నారు. ఆ అధికారి ఎమ్మెల్యే గారి ముందే నా మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడింది. నేను అడిగింది ఏంటి? ఇంకొకటి, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే డబ్బులు వీళ్ళు ఇస్తూ ఉంటున్నారు మా సార్లు. పర్మిషన్, జస్ట్ ఏ పర్మిషన్, నాట్ బై ఎనీ ఫినాన్షియల్ సోర్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, జస్ట్ పర్మిషన్. ఆ పర్మిషన్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వానికి మనసు రావటంలే, చేయి రావటంలే. కానీ దశాబ్దానికి పైగా ఇక్కడ ఉన్న పార్ట్ టైం అధ్యాపకుల కన్నీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా దుర్మార్గం. కాబట్టి నేను మీకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి, పర్మిషన్ జస్ట్ గవర్నమెంట్ ఇస్తే, ఇంకొక దుర్మార్గం ఏంటి తెలుసా మళ్ళా, ఏంది ఇది? ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఆఫ్ ది ఓటింగ్ విల్ బికమ్ ఎన్ డెసిషన్. మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఈసీలో అందరు ఈసీ మెంబర్సు వీళ్ళ సమస్యని పరిష్కరించండి అని మాట్లాడతారు, యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఫ్రమ్ గవర్నమెంట్ ఓన్లీ 2 దేర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఓన్లీ, అఫీషియల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, గవర్నమెంట్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరూ అడ్డుపడతారని ఈ సమస్యకు పరిష్కారం కావట్లేదు. దే హ్యావ్ నో రైట్. అసలు వాళ్ళకి ఈసీలో రైటే లేదు. దట్ ఈసీ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ మేకింగ్ ద డెసిషన్స్ ఇన్ ద యూనివర్సిటీ. కానీ దాన్ని కూడా నల్లిఫై చేస్తున్నారు వాళ్ళు. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. ఏదో ప్రజాస్వామ్యమా? ఆ ప్రజాస్వామ్యంలో ఇట్లా ఉంటుందా? జస్ట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పర్మిషను ఇవ్వకపోవటం వల్ల ఒక దశాబ్దం పాటు వీళ్ళందరూ ఇదే విధమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ అంశం పైన మీరు దృష్టి పెడితే మా అందరికీ ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి పార్ట్ టైం అధ్యాపకుల కన్వర్షన్ ఒక్కటి ప్రయారిటీగా తీసుకోండి అన్న. లేదా మేము ఇంకొక ఆల్టర్నేటివ్కి వెళ్ళామన్నా. ఏం వెళ్ళామంటే, అన్న మాకు నెల నెల జీతం రాదు, ఇల్లు గడుస్తుందా? ఒక్క పార్ట్ టైం ఇక్కడ 99% రెంటెడ్ హౌస్, బొచ్చలు బోళ్ళు మొత్తం బయటేస్తున్నాడు నెల రెంట్ కట్టకపోతే. మీరు నెల జీతం ఇయ్యరు. ఒక సెమిస్టర్ అయిపోతే బిల్ పెట్టుకుంటే, అది కూడా బిల్ పెట్టిన 20 రోజులకో 30 రోజులకో, మా రాజన్న కోపం వస్తుంది. 20-30 రోజులు అంటే ఇంకెక్కువ అన్నా మీరు చెప్పట్లేదు అంటాడు. 20 రోజులకో 30 రోజులకో బిల్ పాస్ అయితే సంవత్సరానికి 2 సార్లు జీతం తీసుకొని వాడు బతకాలా? ఎట్లా బ్రతుకుతాడు అనేటటువంటి ప్రశ్న. అందుకని మేము మా సార్ల ముందు ఒక ఆప్షన్ పెట్టినాం. ఏం పెట్టామంటే, మళ్ళా మీ లెక్కనే ఎడ్యుకేషన్ కమిషన్ కూడా మొన్న వచ్చినప్పుడు కమిషన్ చైర్మన్, కమిషన్ మెంబరు డైరెక్టెడ్ టు ది వైస్ ఛాన్సలర్, దిస్ ఈజ్ అ జెన్యూన్ ఇష్యూ, ప్లీజ్ సాల్వ్ అన్నారు. మరి మా సార్లకి ఇంకెవరు చెప్పాలో నాకైతే అర్థం కట్ట. ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా? ముఖ్యమంత్రి ఎవరిని కలుతాడా?
ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తాడు? ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉంటే ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడంటే గెస్ట్ హౌస్లో కాదు, అది ఉంటుందా పోలీసు వాళ్ళది ఉంటారు కదా, దాంట్లో ఉంటాడు. ఎవడిని కలవడైనా మరి ఎట్లా తెలుస్తుంది? నాలాంటి ఒక సామాన్యుడు పోయి ఈ సమస్య ఆయన దగ్గర ప్రొజెక్ట్ చేస్తే ఆయన నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం అవుతానంటే నేను చచ్చినా కాదు ఇది. కాబట్టి మేము ఒక ప్రతిపాదన ఏం పెట్టామంటే మాకు నెల నెల జీతం ఇవ్వండి రా బాబు అని. మేడం ఉన్నాడు ఒక్క నిమిషం. నెల నెల జీతం ఇవ్వండి రా బాబు అని అంటాం. 12 నెలల జీతం ఇవ్వండి అని ఒక ఆప్షన్ పెట్టినాం. దీని మీద కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలట. ఎందుకయ్యా? యూనివర్సిటీ ఏం చేస్తుంది మరి? అప్పుడు యూనివర్సిటీకి ఏ హక్కులు లేవా అంటే అరే మా అటానమస్ మొత్తాన్ని గవర్నమెంట్ లాగేసింది అంటారు. ఏం గవర్నమెంట్ ఇది? డిక్టేటర్షిప్ గవర్నమెంటా లేకపోతే డెమోక్రసీ గవర్నమెంటా? మీరు ఎందుకు లాగేసుకుంటున్నారు? దీనికి ఆన్సర్ ఉండదు. ఇంకా కిందికి వచ్చేసినాం, 3 ఆప్షన్కి వచ్చినాం. 3 ఆప్షన్ ఏంటో తెలుసా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము అదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత అన్యాయమే మీకు చేసింది. వీళ్ళు దుర్మార్గులే, వీళ్ళు ఇంతకంటే డిక్టేటర్స్ ప్రపంచంలో లేరని వీళ్ళు చెప్పి వీళ్ళ మేనిఫెస్టోలో, ఆ మేనిఫెస్టో రాసిన ఆయన నీకు తెలుసు నాకు తెలుసు, ఆ మేనిఫెస్టో రాసిన ఆయనకైతే ఇలా వైస్ ఛాన్సలర్ వచ్చింది. ఇంకో మేనిఫెస్టో రాసిన ఆయనకైతే ఏది మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వచ్చింది. ఇంకొక ఆయనకైతే లైబ్రరీ చైర్మన్ వచ్చింది. ఇంకొక ఆయనకైతే ఇంకొక పదవి వచ్చింది. మీరు మేనిఫెస్టో మీరే కదా రాసింది, మీ అందరికీ పదవులు వచ్చినాయి కదా. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు వస్తూనే రాదా? మీరు మానిటరింగ్ చేశారా? ఫాలోఅప్ చేశారా? అదే మేనిఫెస్టోలో ఏం రాశారు తెలుసా? మళ్ళా యూనివర్సిటీల్లో పార్ట్ టైంగా పనిచేస్తున్న అధ్యాపకులకు మా ప్రభుత్వం వస్తే నెలకు 50,000 రూపాయలు ఇస్తామని రాశారు. దెన్ యూ ఇంప్లిమెంట్ దట్. వై? నువ్వు ఇచ్చిన హామీకే నువ్వు కట్టుబడకపోతే ఇంకే ఎందుకు అనేది నా ప్రశ్న. అందుకని ఆ 50,000 రూపాయలన్నా నెలకి ఇవ్వండిరా బాబు అని అడుగుతున్నాం. దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. అన్న ఆప్షన్ 1 మా జెన్యూన్ డిమాండ్ కన్వర్షన్. ఆప్షన్ 2 నెల నెల జీతం అన్నా ఇప్పియండి. ఆప్షన్ 3 వాళ్ళ ప్రామిస్ అన్నా మేనిఫెస్టోలో పెట్టిందన్నా చేయండి. ఇది ఈ దశాబ్దాలుగా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం. దీని మీద మీరు దృష్టి పెడతారని ఆశిస్తూ ఇంకా బాధ్యతగా ఇంకొక కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నానన్న. విద్యార్థుల పక్షాన నేను చెప్పేది ఏంటంటే అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే మళ్ళా గతంలో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే టెస్ట్ పెట్టుకునేది. మా దగ్గర పిల్లలకి, మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి మేము ఇక్కడ సీట్లు ఇచ్చేవాళ్ళం. కొందరు హాస్టల్లో ఉండేవాళ్ళు, కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఏమైంది? పీజీ కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం వల్ల మొత్తం రాష్ట్రం అంతా పెట్టడం వల్ల, ఇందాక ఒక అబ్బాయి మహబూబ్ నగర్ నుంచి వచ్చాను, సూర్యాపేట నుంచి వచ్చానని చెప్పారు కదా. మరి అట్లా వచ్చినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ హాస్టల్ ఇవ్వాలన్నా వద్దా? ఇది హాస్టల్ మేజర్ సమస్య అన్న. ఎందుకనంటే ఈ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చిన తర్వాత ఈ హాస్టల్స్ సరిపోవట్లేదు కాబట్టి హాస్టల్స్ కెపాసిటీని పెంచాలా. ఇది మేజర్ థింగ్ ఒకటి. రెండవది అన్న, ఈ భోజనం నాణ్యత లేదు, మాకు సాంబార్ సరిగా పోయటం లేదు, మాకు కూర పెట్టట్లేదు, దాంట్లో పురుగులు వస్తున్నాయని అంటే అన్న నేను చదువుకున్నప్పుడు ఎంత స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు నాకు మెస్ బిల్లు. 92లో నేను చదివింది ఇదే హాస్టల్లో. నేను అప్పుడు చదువుకునేటప్పుడు ఎంత మెస్ బిల్ ఉందో ఇప్పుడు అంత మెస్ బిల్ లేదు. నేను అప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఎంత స్టైఫండ్ వచ్చిందో ఇప్పుడు అంతే వస్తుంది. ఇంకెట్లయితుందన్న? ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా? 40% డైట్ ఛార్జీలు పెంచాను, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచానని ప్రతి మీటింగ్లో చెప్తాడు. ఎక్కడ పెంచినావు నువ్వు? యూనివర్సిటీల్లో ₹1 పెంచాలి. పెంచకుండా నువ్వు భోజనం నాణ్యతను ఎట్లా పెంచగలుగుతావు? హౌ యూ లిఫ్ట్ ద క్వాలిటీ ఆఫ్ మెస్ వితౌట్ ది డైట్ ఛార్జెస్ ఇంక్రీజింగ్? అక్కడ ఒక సమస్య, అదే నా అసలు సమస్య. పిల్లలు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. తర్వాత అన్న మనకి ఈ కోచింగ్స్ నోటిఫికేషన్స్ రాంగులోనే హడావుడిగా లాస్ట్ టైం పాపం సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను. వాళ్ళు ఏదో హడావుడిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇయ్యంగులోనే మా దగ్గర ఒక కోచింగ్ సెల్ ఏర్పాటు చేసి దానికి ఏదో అరకొర నిధులు ఇచ్చేసి కోచింగ్ ఇయ్యండి రా అన్నారు. 4 రోజులు డబడబడబడబా కొట్టేశారు, మూసేశారు. అది పరిష్కారం కాదన్న. ఉద్యోగాలు ఎట్లా ఇవ్వట్లేదు కదా మీరు. కనీసము ఒక్కొక్క యూనివర్సిటీలో ఎక్సలెన్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ 365 రోజులు నడిచేటట్టుగా ఓ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంటు, స్పెషల్ ఫండ్ ఇవ్వండి. పిల్లలు చదువుకుంటారు అన్న. ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది పిల్లలు ఒక జాబ్ నోటిఫికేషన్ వస్తే, రిజల్ట్ వస్తే వాళ్ళ పేర్లు ఉంటాయి.
మా కాకతీయ యూనివర్సిటీ పిల్లల పేర్లు ఉండవు. ఎందుకు తెలుసా అన్న? ఇట్స్ ఎ కంప్లీట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ దట్ ద పీపుల్ doesn't have an idea about the competitive examination. But you establish one common coaching excellency coaching center with the special fund for regularity of 365 days. That is a useful to the our people. అట్లాంటిది ఒకటి మీరు రికమెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్న. అది నా వైపు నుంచి. తర్వాత ఇంకొకటి అన్న, అసలు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మేము ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళామన్నా మొన్న. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా? వితౌట్ సెక్యూరిటీ నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను, మీరు అందరూ రండి, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను అక్కడికి పరిష్కారం చేస్తా, దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆర్ట్స్ కాలేజ్ అన్నాడు. ఇక మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం పోతే మమ్మల్ని పోలీసు వాడు మొత్తం పట్టుకుని అసలు అడుగు కూడా కదలనీలే. నేను అనుకున్నా మరి ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే మరి నువ్వెందుకు పట్టుకుంటున్నావా బాబు అని అంటే ఆన్సర్ కూడా చెప్పలేదు. అసలు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటుండో, మా దగ్గర కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేదు. నువ్వన్న నయం వచ్చినావు, రిప్రజెంటేషన్ అన్న తీసుకుంటున్నావు, సరే దాన్ని ఫాలో అప్ చేస్తావో లేదో అనేది నేను నీ అమ్మడి పడతా, నువ్వు నా అమ్మడి పడతావు, అది తర్వాత విషయం. కానీ ఆయన అయితే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోలే. మరి నా రిప్రజెంటేషనే తీసుకోకపోతే, నా సమస్య నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా పరిష్కారం చేస్తావో నాకైతే అర్థం కావట్లేదు. మరి చూద్దాం అదేం జరుగుతుందో. అయితే నా ప్రశ్న ఏం తెలుసా అన్న, ఈ 12 స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీల్లో కొద్దో గొప్ప మంచిగా ఉన్నది, కొద్దో గొప్ప ఫండ్స్ బలంగా ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీకి. 1000 కోట్లు ఎట్లు ఇచ్చినవా? దేనికోసం ఇచ్చినవు? ప్రచారం కోసం ఇచ్చినవా? రాజకీయ ఆర్భాటం కోసం ఇచ్చినవా? గొప్పలు చెప్పుకోవడానికి ఇచ్చినవా? ఎందుకు ఇచ్చినవా 1000 కోట్లు నువ్వు? మొన్న అడిగినా కానీ ఇంకా ₹1 రాలేదన్న. సరే నేను అట్లా 1000 కోట్ల రూపాయలు దానికి ఇస్తున్నా అనేటటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చాం, సరే ఏమైనా కానీ నిజంగా ఫండ్స్ సమస్య ఉన్నది మిగతా బడ్డింగ్ యూనివర్సిటీస్కి, కాకతీయ యూనివర్సిటీకి. మరి ₹1 ఎందుకు ఇవ్వలేదు బాబు? సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కదా నువ్వు గవర్నమెంట్ పని చేయాలి. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ లేదు, హైదరాబాద్లో కాదు కదా, అందుకోసం. అంటే ఇక పోనీయా ఎక్కడోడు అక్కడ. నేను అనేది ఏంటంటే, ఐ డిమాండెడ్ ది గవర్నమెంట్, సమస్య లేని కాడ 1000 కోట్లు ఇచ్చినావు, సమస్య ఉన్న కాడ కనీసం 500 కోట్లు అన్న ఇవ్వండి, లేకపోతే సమస్యకు కావాల్సినటువంటి నిధులన్నీ ఇవ్వండి. ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి సమస్య ఏంటో తెలుసా అన్న? ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ప్రాబ్లం. ఫండ్స్ ఎందుకు ప్రాబ్లం తెలుసా అన్న? ఒకటి బ్లాక్ గ్రాంట్ ఇస్తారన్న, రెండోది డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారన్న, మూడోది ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ వస్తాయన్న. బ్లాక్ గ్రాంట్ మాకు 190 కోట్లు కావాల్సింది, లాస్ట్ బడ్జెట్లో 167 కోట్లు ఇచ్చారు. మళ్ళా అది రెగ్యులర్గా రిలీజ్ చేయరు, జీతాలు ఇవ్వలేక పాపం మా సార్లు ఇబ్బంది పడతారు. దిస్ ఈజ్ బ్లాక్ గ్రాంట్ ప్రాబ్లం. 167 కోట్లే ఇచ్చారు, 190 కోట్లు కావాలి. రెండోది అన్న, లాస్ట్ 3 బడ్జెట్లలో డెవలప్మెంట్ ఫండ్కి యూనివర్సిటీస్కి 500 కోట్లు కేటాయించారు, మాకు 50 కోట్లు ఇచ్చి ₹50 కూడా ఇవ్వలేదు. ఇక డబల్ అయితే తర్వాత ఇంటర్నల్ సోర్స్ అన్న, ఒకప్పుడు కాకతీయ యూనివర్సిటీ కింద 5-6 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క యూనివర్సిటీ రావటం వల్ల వాళ్ళన్నీ వాళ్ళు దెంపుకొని వెళ్ళిపోయారు. మాకు ఇంటర్నల్ సోర్స్గా వచ్చేటటువంటి నిధులు తగ్గిపోయినాయి. మరి ఎట్లా నడపాలని యూనివర్సిటీని? అంటే 3 రకాలైనటువంటి ఫండ్స్ ప్రాబ్లమ్స్ యూనివర్సిటీకి ఎదురవుతుంది. బట్ అదంతా పోవాలి అని అంటే బడ్జెట్లో గవర్నమెంట్ సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ కేటాయించకపోతే ఆ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావు, ఈ కాంట్రాక్చువల్ వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు, ఈ పార్ట్ టైం వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు, ఆ హాస్టల్స్ సమస్యలు పరిష్కారం కావు. బట్ ఇట్స్ ఎ మేజర్ థింగ్, ఫండ్స్ ప్రాబ్లం ఉందన్న. ఆ ఫండ్స్కి సంబంధించినటువంటి అంశాలపైన మీరు మాట్లాడాలని ఒకటి. రెండోది, అసలు యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తి, అటానమస్ని ప్రభుత్వము హేళన చేసేస్తుందన్న. యూనివర్సిటీస్ గవర్నమెంట్ పైన డిపెండ్ ఉండవన్నా, వాళ్ళు ఒక స్వతంత్ర ప్రతిపత్తితోటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్నా, ₹1000 ఖర్చు పెట్టాలన్నా మా రిజిస్ట్రారు ది గ్రేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ కావాలట. చేతులు కట్టేసి కూర్చోబెడితే వాళ్ళని పాపం ఏం చేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి మీకున్న అవకాశం ఫ్లోర్లో ఈ సమస్యలను లేవనెత్తటం, తర్వాత ఈ సమస్యలని ఫాలోఅప్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో మీ ఫోర్స్గా మీరు మాట్లాడటం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను కదన్న, ఇక్కడ శాలరీ లేకుండా పనిచేసేటటువంటి వాళ్ళు పార్ట్ టైం అధ్యాపకులే. వాళ్ళ సమస్య ఇస్ ఎ మోస్ట్ వెరీ సీరియస్. కాబట్టి ఆ సమస్యని మీరు అటెంప్ట్ చేస్తారని
ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, సుదీర్ఘంగా మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నేను మళ్ళా మీ సమక్షంలో మా రిజిస్ట్రార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా సమస్య పరిష్కారం అనేది ఏదో బేతాళ ప్రశ్న కాదు, అది మీ పరిధిలో మీరు పరిష్కరించేటటువంటి సమస్య. ఆ సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ దానికి మల్లన్న సహకారం కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఒక విద్యార్థి సంఘంలో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే సెమినార్లో మార్క్స్ తగ్గించడానికైనా లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ చేయడానికైనా ట్రై చేస్తున్నారు. ఒక యూనివర్సిటీలో ఆర్గనైజేషన్స్ ఉంటేనే కదా అధికారులు అనేది విద్యార్థుల పట్ల సరిగ్గా ప్రవర్తించేది. ఒక విద్యార్థి ప్రశ్నించే నోరుని మీరు తొక్కేసినప్పుడు ఇంకా ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఇంకా అధికమైన మేము చదువుకోవడం వల్లనే మీకు ఇక్కడ అధికారం అనేది ఉన్నది. మీరు ఇక్కడ ఒక విద్యార్థికి పాఠం చెప్పడానికే మీరు ఇక్కడ ఒక టీచర్ లాగా, ఒక గురువు లాగా మా తరపున ఉన్నారు. మేమే కనుక ఇక్కడ చదువుకోకపోతే మీరు ఈ స్థానంలో ఉంటారా? మీకు ఉపాధ్యాయ పోస్ట్ అనేది వస్తుందా? ఒక స్టూడెంట్ ప్రయత్నిస్తే, ఒక స్టూడెంట్ కనీసం మాట్లాడడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళ గొంతు నొక్కేయడానికి ఎందుకు ఇక్కడ ఉన్న గురువులు నొక్కేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఒక మహిళే కాదు, ఎవరైనప్పటికీ మీరు ఆ ఆర్గనైజేషన్కి వెళ్తే మీకు మార్క్స్ కట్ చేస్తాం, లేదంటే సెమినార్లో ఫెయిల్ చేస్తాం, ఇలా మాట్లాడుతున్నారు. పక్కకు పిలిచి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఒక గురువు లాగా స్టూడెంట్స్కి మీరు సపోర్ట్గా నిలబడాలి. ఒక వీసీ దగ్గరికి, రిజిస్టర్ దగ్గరికి ఈ సమస్య ఉందని, మేము హాస్టల్ సమస్యలు అయినప్పటికీ, స్కాలర్షిప్ సమస్యలు అయినప్పటికీ వెళ్ళి వాళ్ళని మేము ప్రశ్నిస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, సరే చూస్తాం, ఇచ్చారు కదా చూస్తాం. అంటే మేము ఒక విద్యార్థిగా మేము ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఒక విద్యార్థిగా మేము ప్రశ్నించడానికి మాకు హక్కు లేనప్పుడు ఈ యూనివర్సిటీలో మాకు సీట్ వచ్చి ఎందుకు? మా నీడ్స్ కోసమే కదా మేము ఫైట్ చేసేది. హాస్టల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా కనీసం వాటి గురించి ఒక కమిటీ వేసి అవును నిజమా మరి అబద్ధమా వాళ్ళు చెప్పేది తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నం చేయాలని అనుకున్నారా? ఇప్పటి వరకు మీరు ఈ విషయాల పట్ల స్పందించాలి. మళ్ళన్నా మా కోసమే మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా హాస్టల్ ప్రాబ్లమ్సే కాదు, డిపార్ట్మెంట్లో కూడా ఫర్నిచర్ లేదు, విద్యార్థులు అనేకమైన సమస్యలతోటి ఉన్నారు. కానీ వాటన్నిటినీ ఒక ఉమెన్ లాగా బయటకు వచ్చి చెప్పడానికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? మహిళలు అంటేనే ఉమెన్లో నుంచి మెన్ వచ్చినప్పుడు ఉమెన్లో నుంచి మెన్ రావడం ఏంటి? అసలు ఉమెన్ అంటేనే మెన్ కదా. ఒక మెన్లో నుంచి ఉమెన్ రావడం కాదు, ఉమెన్లో నుంచే మెన్ వచ్చిండు. కాబట్టి ఉమెన్ WOMEN మెన్ ఉన్నాడు. అలాగే షీలో నుంచి హీ వచ్చింది. సేమ్ అలాగే షీ అంటేనే ఒక అర్ధభాగం అని అనుకున్నప్పుడు, పురుషునికి అర్ధభాగం అనుకున్నప్పుడు, స్త్రీలు కూడా ప్రశ్నించేటప్పుడు విద్యార్థులు, గురువులు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఈ విధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటేనే ఈరోజు మన నీడ్స్ కోసం మనం ఫైట్ చేయగలుగుతాం. ఈ విషయాల పట్ల మీరు ఆలోచించాలి. సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు స్పందించడానికి వెనకాడకూడదని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మా సమస్యలు ఏంటంటే ఐఎమ్ డాక్టర్ కే భాగ్యమ్మ, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, పార్ట్ టైం లెక్చరర్. గత 15-16 సంవత్సరాల కంచెలు సార్ ఈ యూనివర్సిటీలోనే నాది సబ్జెక్టు MA, MPhil, PhD, డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ ఫెలో కూడా చేసిన. ఇక్కడే పార్ట్ టైమర్గా గత 16 సంవత్సరాల కంచెలు చేసుకుంటూ ఉంటున్నా సార్. ఇప్పటి వరకు దాదాపు ఒక 8 మంది, ఒక 10 మంది వీసీలు రిజిస్టర్లు పోయింది సార్. అప్పటి నుండి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈ కాకతీయ యూనివర్సిటీలో 150 మంది, దాదాపు పార్ట్ టైం లెక్చరర్లు 200 మంది వరకు ఉన్నాం సార్. కాంట్రాక్ట్ వాళ్ళు ఒక 180 మంది వరకు ఉన్నాం సార్. ఇటు కాంట్రాక్ట్ వాళ్ళు, ఇటు పార్ట్ టైం వాళ్ళు. మాకేంటంటే మేము కన్వర్షన్ కావాలని, మేము పార్ట్ టైం నుండి కాంట్రాక్ట్ కన్వర్షన్ కావాలని మేము ఫైట్ చేస్తున్నాం. మా తోటి సోదరులు కాంట్రాక్ట్ వాళ్ళు, వాళ్ళకు యూజీసీ స్కేలు, టైం స్కేల్ కావాలా, లేకుంటే మాకు పర్మనెంట్ ఆర్డర్ కాపీలు, మాకు ప్రొఫెసర్ ఆర్డర్ కాపీలు కావాలా. మేము సమానంగా, మేము ఒక ప్రొఫెసర్కి ఉన్నంత వర్క్ లోడ్ మాకుంది, సమానంగా మేము పని చేస్తున్నాం కాబట్టి అని ఇటు పార్ట్ టైమ్, ఇటు కాంట్రాక్ట్ వాళ్ళు ఫైట్ చేస్తున్నాం. గత 16 సంవత్సరాల కంచెలు ఫైట్ చేస్తున్నాం అన్న. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పార్ట్ టైము, కాంట్రాక్టు, మేమంతా లెక్చరర్స్ అంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇటు ఆ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసినాం. కేసీఆర్ మోసం చేసిండు. 10 సంవత్సరాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీ ఆ పోస్టులు నింపిండు. కాకతీయ విశ్వవిద్యాలయానికి వస్తానికి సార్కి ఏమనిపించిందో కానీ మాకు మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ చేయకుండానే కేసీఆర్ కాస్త తప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న చేస్తారు కావచ్చు అనుకుని, ఇతని ఆధ్వర్యంలో మా జీవితాలు బాగుపడతాయి కావచ్చు అని ఇప్పటికి కూడా ఆశపడుతున్నాం. ఇప్పటికి 2 years నుండి ఫైట్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని అడుగడుగున
స్టూడెంట్స్ సమస్యలు ఉన్నాయని ఎట్లా చెప్తే అణిచివేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి వీసీ దృష్టికి మా సమస్యలు స్టూడెంట్స్ చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఇక్కడ ఉన్న పార్ట్ టైం కాంట్రాక్టు మా సమస్యలు ఉన్నాయి చెప్పినా కూడా ఏమంటారంటే వీసీ గారు ఏమంటారంటే అమ్మ మా చేతిలో ఏం లేదమ్మా, ప్రభుత్వం చేతిలో ఉన్నది. మరి ప్రభుత్వం చేతిలో ఉందంటే వీసీగా మీరు ఇక్కడ ఉండి దేనికి ఇక్కడ ఎందుకు ఉండాలి? వీసీ లేకుండా మేమందరం చదువుకోలేము, మేమందరం ఉద్యోగాలు చేయలేము. మా చేతిలో ఏమీ లేదు, ప్రభుత్వం చేతిలో ఉన్నది. మాదేమంటదు మా కాంట్రాక్ట్ వాళ్ళ సమస్యలు మేము 800 మంది అరెస్ట్ అయినాం సార్ జైల్లో పోయి. ఉస్మాన్ ఇప్పుడు హైదరాబాద్లో మేము ఫైట్ చేసి 800 మంది జైల్లో పోయి అరెస్ట్ చేసినా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడికక్కడ తొక్కి పడేసారు. ఇప్పటికి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. మొన్న కూడా రీసెంట్గా వీసీ గారికి మా పార్ట్ టైం సమస్యలు పరిష్కరించండి సార్, మాకు 16 పీరియడ్స్ వర్క్ లోడ్ ఉన్నాయి, ఎంఏ ఎంపీలు పిహెచ్డి డాక్టరేట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక ప్రొఫెసర్కు ఉన్నంత క్వాలిఫికేషన్ ఉంది, ఒక ప్రొఫెసర్కు ఉన్నంత వర్క్ లోడ్ ఉంది, ఫుల్ టైం మేము పని చేస్తున్నాం. అయినా మాకు జీతాలకు వచ్చేసరికి 30,000 40,000 20,000. ఒక ప్రొఫెసర్కి మాత్రం 3 లక్షలు తీసుకొని ఆయన ఎంజాయ్ చేస్తాడు. 70 మంది కేయూలో మొత్తం 70 రెగ్యులర్ ప్రొఫెసర్లు. ఆ 70 మందికి మొత్తం ఒక్కొక్క ప్రొఫెసర్కి 5-6 పోస్టులు. ఆ పోస్టులలో వాడు ఏ పోస్టు సరిగా చేస్తాడో తెలియదు. పోనీ మాకు ఇవ్వండి అంటే మాకు ఇవ్వరు. రెగ్యులర్ ప్రొఫెసర్లు ఒక్కొక్కరికి 3-4 పోస్టులు. ఇక వాడు ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి పోయేసరికి పుణ్యకాస్తం కాలం సరిపోతుంది. పాఠం చెప్పడు, రీసెర్చ్ విషయంలో సహకరించరు. ఆ 70 మందికి అనవసరంగా 65 సంవత్సరాల ఏజ్ పెంచి ఆ 70 మందిని మిగిలించి మా ప్రాణం తింటాను ఇప్పుడు ఆ 70 మంది ప్రొఫెసర్లు మమ్మల్ని అందరినీ. మా స్టూడెంట్స్ను ఇటు మా పార్ట్ టైం లెక్చరర్లను మా కాంట్రాక్ట్ యూనివర్సిటీలో వాళ్ళందరినీ ఆ 70 మంది మమ్మల్ని చంపేస్తాను. ఆ 70 మంది హెమాహేమీలు, మరో పీడల్ కాస్ట్లో చేగువీర లాంటి వాళ్ళు ఆ 70 మంది ప్రొఫెసర్లు. ఏది చెప్పినా కూడా విన్నారు. మనం ప్రశ్నించినామంటే ఎక్కడికక్కడ అంచివేస్తారు, ఎక్కడికక్కడ అంచివేస్తారు. టార్గెట్ చేసి ఎట్లా టార్చర్ పెట్టాలో అట్లా టార్చర్ పెడతారు. ఇలా ఎవరికి నేను కూడా భయపడను. నేను ఎవరు కూడా నన్ను ఏం చేయలేదు. ఎందుకంటే ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే మా పార్ట్ టైంల సమస్య అన్న ఎంత దరిద్రంగా ఉన్నదంటే చేస్తూ బ్రతుకుతూ ఉన్నామన్న, చావలేని స్థితిలో అస్సలు మా పరిస్థితులు అంటే ఎంత దయనీయంగా ఉన్నాయంటే అంత దయనీయంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న వీసీ గారికి సార్ మాకు యూజీసీ రూల్స్ ప్రకారం అయితే కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇవ్వచ్చు. మాకు కాంట్రాక్ట్ ఏమంటాడంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు కాంట్రాక్ట్ ఇవ్వద్దు, కొత్త పార్ట్ టైమర్స్ని తీసుకోవద్దని ఒక సర్క్యులర్ తీసిండ్రు. ఆ సర్క్యులర్ ఇప్పుడు 10 సంవత్సరాల కంచెనే కొత్త పార్ట్ టైమర్స్ని తీసుకుంటలేరు, కాంట్రాక్టు పోస్టులు ఇస్తలేరు మాకు. మరి కాబట్టి ఇప్పుడు వీసీ గారు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మధ్యలో ప్రభుత్వం దగ్గరికి పోయి కొత్త పార్ట్ టైమర్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ఎందుకు ప్రేమ పెరిగిందో తెలియదు వీసీ గారికి నా కొత్త పార్ట్ టైమర్స్ మీద. ప్రభుత్వం దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొచ్చి ఎట్ ఏ టైం 700తోని వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చి శాంక్షన్ పోస్ట్లో 16 పీరియడ్లతో ఆర్డర్ కాపీ ఇచ్చి 130 మందిని పార్ట్ టైమర్స్ను ఈ కేయూలోనికి మళ్ళీ మా పాలిట శత్రువులుగా తీసుకురావద్దని చూస్తున్నాడు. సరే తీసుకురాని అంటే మేము వద్దంటలేము, వాళ్ళు కూడా మాలాగా రావాలి. మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము అడిగితే ఏమంటారంటే మా చేతులు ఏం లేదమ్మా, ఈసీలో పెడితే అప్రూవల్ అయితే మీకు కాంట్రాక్ట్తో ఆర్డర్ కాపీ ఇస్తాము, లేకుంటే 50,000తోని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 50,000 ఇస్తామని వీసీ గారు చెప్తాను. మరి సార్ మీరు ప్రభుత్వం దగ్గరికి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పార్ట్ టైమర్స్ని తీసుకోవద్దు, కాంట్రాక్టు చేయొద్దని ఒక సర్క్యులర్ ఈ యూనివర్సిటీయే తీసింది. దానికి అగనెస్ట్గా వీసీ గారు ప్రభుత్వం దగ్గరికి పోయి కొత్త పార్ట్ టైమర్స్ని తీసుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చిండు, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిండు, ఈసీలో పెట్టిండు, అప్రూవల్ చేయించండి, ఇప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు మేము 130 మంది ఉన్నాం. మరి ఇప్పుడు వచ్చే ఆ 130 మందిని మమ్మల్ని చంపేసి వాళ్ళని తీసుకొస్తావా, లేకుంటే మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం అని మేము అడిగినాం, క్వశ్చన్ చేసినాం. మొన్న మీటింగ్ ఇక్కడ జరుగుతాయి అంటే ఏమన్నాడంటే నా చేతులు ఏం లేదు, ఈసీలో పెడితే అప్రూవల్ అయితే నేను ఇస్తామా, లేకుండా లేదంటే మరి వాళ్ళకి ఇప్పుడు 3 కోట్ల బడ్జెట్ సార్. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే 130 మంది పార్ట్ టైంకు 3 కోట్ల జీతాలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి వీసీ వాళ్ళని కొత్తగా తీసుకొచ్చి 3 కోట్ల బడ్జెట్ జీతాలు ఇచ్చి కొత్త పార్ట్ టైమర్స్ 30 మందిని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నది. మరి మాకు కాంట్రాక్ట్తో ఆర్డర్ కాపీ ఇవ్వంటే మాకు యూజీసీ టైం స్కేల్తోని మాకు ఆర్డర్ కాపీ ఇవ్వంటే లేదు, మా చేతిలో ఏం లేదు, ప్రభుత్వం చేతిలో ఉందమ్మా. పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే మేము నాయని ఇంటికి, వేం నరేందర్ ఇంటికి, వీళ్ళందరి ఇంటికి కాళ్ళ చెప్పులు అరిగేంత వరకు ఈ 2 సంవత్సరాల వరకు సెక్రటేరియన్లకు పిచ్చి వాళ్ళ లెక్క తిరిగినాం సార్. ఎవడు మమ్మల్ని కన్సిడర్ చేస్తారు సార్? మమ్మల్ని చెప్పండి. యాజ్ ఏ ఒక వీసీ పోతే ఏదైనా సమస్య చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు. మేము ఇక్కడ ఉన్న పార్ట్ టైము కాంట్రాక్ట్ వాళ్ళు మా స్టూడెంట్స్ పోతే ఎవడు పట్టించుకుంటాడు? ఓట్లు అప్పుడు వస్తారు మా దగ్గరికి, గెలిచిన తర్వాత ఎవరి ఇళ్ళల్లో వాడు ఏసీలో కూర్చుంటారు. మా దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళ 5 సంవత్సరాలు వచ్చిందట, అవునా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మనం ఎన్నుకున్నంత పొలిటీషియన్స్ హాయిగా ఏసీ రూములలో దర్జాగా నిద్రపోయి ఎంజాయ్ చేస్తాను, బిర్యానీలు తినుకుంటా. మనము ఈ కష్టాలు పడతాను.
మరి ఇది సార్ మల్లన్న సార్ ఒకటి ఏంటంటే మా వీసీ గారికి మాకు ఇప్పుడు యూజీసీ రూల్స్ ప్రకారం బట్టి మాకు కన్వర్షన్తో ఆర్డర్ కాపీ ఇవ్వచ్చు సార్, కాంట్రాక్ట్తో ఆర్డర్ కాపీ ఇవ్వచ్చు. ఈసీలో పెట్టి దాన్ని అప్రూవల్ చేయించాలంటే నా చేతులు ఏం లేదు. ఈసీ నెంబర్లో ఒప్పుకుంటా నేను చేస్తాను అంటే నీకు ఇష్టం ఉన్న సమస్యలు ఈసీలో పెడతావు, పరిష్కరించుకుంటావు, అన్నీ చేసుకుంటావు. మేము పార్ట్ టైమర్స్ మాకు కాంట్రాక్ట్తో ఆర్డర్ కాపీ ఇవ్వమంటే ఈసీ నెంబర్లో ఒప్పుకుంటా. ఈసీ నెంబర్గా చేయడం అనగా నువ్వు ఈసీ చెప్తే వింటాడు అంటే మాకు చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు కొత్త పార్ట్ టైమర్స్ని తీసుకొచ్చి ఉన్న మా 30 మంది పార్ట్ టైమర్స్ను మరి సార్ చంపేద్దాం అనుకుంటాడో మరి ఏం చేద్దాం అనుకుంటాడో వీసీ గారు నాకైతే అర్థం కావట్లేదు సార్. అయోమయ పరిస్థితిలో ఉన్నాం మేము. ఏంటంటే మాకు దయచేసి ఇప్పుడున్న వీసీ గారు మా పక్షాన ఈసీలో పెట్టి వెంటనే దాన్ని అప్రూవల్ చేయించి మాకు కాంట్రాక్ట్తో ఆర్డర్ కాపీ ఇచ్చి రాను రెగ్యులర్గా ప్రొఫెసర్లుగా అవకాశం ఉన్న వాళ్ళందరం తీసుకొని ఇక్కడ చక్కగా విద్య రీసెర్చ్ విషయంలో చెప్పే ముఖ్యంగా లెసన్ చెప్పే విషయంలో పిల్లలకు విద్యను అందించాలని రీసెర్చ్ విషయంలో అన్ని విధాలుగా వాళ్ళకు రీసెర్చ్ విషయంలో సహకరించి వాళ్ళకు డాక్టరేట్లు అవార్డులు వచ్చే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం సార్. చాలా సమస్యలు ఇది మాత్రం పార్ట్ టైం వల్ల అయితే మేమైతే చేస్తూ బ్రతుకుతున్నాం సార్. ఇప్పుడున్న వీసీ రిజిస్టర్ కాదు, ఈ సమస్య ఇప్పటిది కాదు సార్. ఇప్పుడు వీళ్ళ మీద కాదు, గత 10 సంవత్సరాల కంచెలు వచ్చిన వీసీలు రిజిస్టర్లు ఎంజాయ్ చేసిపోతాను సార్. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఏసీలో కూర్చొని ఏమీ లేదు సార్. పోయిన గత 10 సంవత్సరాల కంచెలు వీసీలకు రిజిస్టర్ ఇక పోయిన వీసీ అయితే ఒక జోకరే పోయిన వీసీ అయితే ఇప్పుడు కేఏ పాల్ లెక్క జోకరే మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు. మొత్తం యూనివర్సిటీ ఫండ్స్ అంతా దోసుకొని ఈ సిస్టమ్ అంతా చెడగొట్టిపోయిందే పోయిన వీసీ. కొద్దిగా ఇప్పుడు వీళ్ళు వచ్చిన కంచెలి సరే నడుస్తుందనుకో, ఇలాంటి అవినీతులు కూడా ఇవన్నీ ఈ మధ్య కూడా జరుగుతున్నాయి అనుకో. కానీ ఇప్పుడున్న వీసీ గారు మాత్రం తక్షణమే మా పార్ట్ టైం లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలి, పిల్లలకు హాస్టల్ బిల్డింగ్లు కట్టియాలి, ఫుడ్ మంచిగా ఉండాలి, వాళ్ళకి హాస్టల్లో షెల్టర్ ఉండాలి, అన్ని విధాలుగా సౌకర్యాలు మాకు అందరికీ స్టూడెంట్స్కు మా ఫ్యాకల్టీ కల్పిస్తేనే ఈ విశ్వవిద్యాలయం ఉంటుంది. లేకుండా రాగానే పడుతుంది సార్. ఇది ప్రైవేట్ పరం అయిపోతే దీన్ని నమ్మేస్తారు, పోతారు వచ్చే వీసీలు రిజిస్టర్లు అంటారు అంతే సార్. దాదాపు ఇందులో రెగ్యులర్ షాప్ ఎంతమంది కావాలి, 100 మంది కావాలి రెగ్యులర్ షాప్ అని దాదాపు అనుకుంటే 20 మంది కూడా రెగ్యులర్ షాప్ లేరన్న కాకతీయ యూనివర్సిటీలో. 12 యూనివర్సిటీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటే, 2వ స్థానంలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రం రావడానికి మొదట అడిగేసిన మా సీనియర్లు సూపర్ సీనియర్లు వారి ప్రాణ త్యాగం చేసి మేము లేకపోయినా సరే తమ్ముళ్ళారా మీకోసం మా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాం, వచ్చే తరానికి మీరన్నా ఈ ఫలాన్ని అందుకోవాలని వాళ్ళ ప్రాణాన్ని త్యాగంగా వదిలిపెట్టిపోతే ఇప్పటిదాకా ఒక రెగ్యులర్ షాప్ లేరు, ఒక చదువుకోవడానికి చక్కగా లైబ్రరీలో సీట్లు లేవు, తినడానికి మెస్సులో చక్కమైన ఫుడ్ లేదు. ఇంకా దేనికోసం నా యూనివర్సిటీకి వచ్చి ఇందులో ఇంకేంటంటే బీసీ ఎస్టీ వీళ్ళు తప్ప ఒక రెడ్డి వెలమ అనే స్టూడెంట్ కూడా కనపడతారు. నా ఒక 3000 మంది స్టూడెంట్ ఉంటే లెక్క ఇప్పుడు కాకపోతే మీరు ఒక గంట తర్వాత అడగండి ఎంతమంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీఓలు కాకుండా మిగతా కులాల విద్యార్థులు ఎంతమంది ఒకసారి లెక్క చేయరు, చేతుల మీద లెక్క పెట్టచ్చు మనం ఎంతమంది విద్యార్థులు. వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన మంచి యూనివర్సిటీలో చదువుకుంటారు. ఇక్కడ ఈ లెక్క అడుగుతానికి కూడా ఒక్కటి కూడా లేదు. అసలు ఏం ఫుడ్ జరుగుతుంది, ఏం కథ, అసలు మనకి తింటున్నారా లేరా, ఎటువంటి స్టాఫ్ ఉన్నది, రెగ్యులర్ స్టాఫ్ ఎంతమంది కావాలి, రెగ్యులర్ స్టాఫ్ అంటే ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, కాంటాక్ట్ బేస్ ఎన్ని రోజుల దాకా కాంటాక్ట్ బేస్ ఇవ్వాలి. ఒక్కరు కూడా అడిగేటోళ్ళు వచ్చిన కాంచుకొని ఎప్పుడు 2024 వస్తే ఇంకో 3 నెలలు అయితే నా కోర్సు అయిపోతుంది. వచ్చిన కాంచుకొని ఇప్పటిదాకా నా చదువు ఎంత చదువుతున్నాం అంతకన్నా ఎక్కువ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మాకు మంచి విద్య కావాలి, మాకు రెగ్యులర్ స్టాఫ్ కావాలి, మాకు మంచి ఫుడ్ కావాలి. ఆడ మెస్సులో ఎంతమంది అన్నా ఒక రూమ్లో దాదాపు యాజ్ పర్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఒక రూమ్కి 3 వేయాలి, 4 వేస్తారు, 5 వేస్తారు, 3 బెడ్లు ఇస్తారు. ఇప్పుడున్న హాస్టల్లో నీళ్ళే రావట్లేదు, లోటలు పట్టుకొని బయటికి పోతున్నాను. వాష్రూమ్లో లోటలు పట్టుకొని బయటికి పోతే 4 రోజులు అడిగినాక ఒక ట్యాంక్ వస్తుంది, పక్కన పెడుతుంది, అది అయిపోతుంది, ఇంకో ట్యాంక్ వస్తుంది. ఇది ఈ రోజు పుట్టిన సమస్య అంటే ఊరికి అనుకుంటాం. 3-4 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. ఒక హాస్టల్లో నీళ్ళు కూడా రాకపోతే ఈ సమస్య తెలవదా ఇలా కాకుంటే తెలిసినా కానీ ఎందుకు పట్టుకోవట్లేదు. ఏముందో ఇవాళ అడుగుతారు, రేపు పోతారు, 4 రోజుల వరకు మళ్ళీ కొత్త విద్యార్థులు వస్తారు, వాళ్ళు 4 రోజులు అడుగుతారు, పోతారు. ఇప్పటిదాకా అడిగేటోళ్ళే లేరన్న. మీరు కూడా ఇక్కడికి వచ్చి సమస్య విందాం, రాసుకుందాం, పోదాం అనే ఉద్దేశంతో వస్తే మాత్రం ఇంకోసారి యూనివర్సిటీకి రాకండి అన్న. మీ ఎందుకంటే గల్లాబట్టి అదే అవకాశం నాకుందన్న. రీకాల్ 7200 రీకాల్ పెడదామని ఎప్పుడైతే మీరు అన్నారో మిమ్మల్ని కూడా గల్లా పట్టుకుని అడిగే అవకాశం నాకున్నది. వీటికి వచ్చి సమస్యను పరిష్కరిస్తాం, ఇలా మేము 10 సమస్యలు రాసుకుంటే ఎన్ని సమస్యలను పరిష్కరిస్తామనే ఉద్దేశంతో ఉంటేనేమో ఏ రాజకీయ నాయకులైనా యూనివర్సిటీలో అడుగు పెట్టండి. లేదు వస్తాం పోతాం చూసుకుంటాం, మా రాజకీయ స్వభావం 10 మందితో తిరుగుతాం, మా పేపర్లో పేరెక్కించుకుంటాం అనే ఉద్దేశంతో వస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ యూనివర్సిటీలో అడుగు పెడతానికి ఒక్క అడుగు కూడా ముంగడికి రానియమన్నా.
వచ్చిన ఫస్ట్ సార్ సమస్యలు రాసుకుంటుండా పరిష్కరిస్తుండా, లేదు రాసుకుంటుండు పోతుండు ఫోటో తీస్తుండే యూనివర్సిటీ ఫస్ట్ గేట్ కాంచెలు ఒక్క అడుగు కూడా లోపలికి పెట్టండి. ఒక్కరం కాదు ఇద్దరం కాదు 3-4 వేల మంది బోర్స పెట్టి కూకుంటాం అన్ని ఎవరైనా సరే. కాకపోతే మీకు ఈ మాట చెప్పడానికి ఎందుకు అంటానా, మీరు తీర్మారు మళ్ళీ అసంటోళ్ళను 100 మంది సృష్టిస్తాను. మేము ప్రశ్నించే గొంతులో 1000 మంది తయారవుతాం. మీరు మీ మీద మాకు నమ్మకం ఉండనా, సమస్య పరిష్కరిస్తారనే నమ్మకంతో మీకు చెప్తున్నావునా. మీరన్నా సమస్యలు పరిష్కరించి పోతే మాత్రం మంచిదన్నా, లేదు మేము కూడా ఇట్లే ఇరిగిపోతామనే ఉద్దేశంతో వస్తే మాత్రం ఇంకోసారి యూనివర్సిటీలకు అడుగు పెట్టకండి అన్న దయచేసి. థ్యాంక్ యూ. అయితే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అంతే ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు గాంచినటువంటి యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే అది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ. మరి మనము ఉస్మానియా యూనివర్సిటీని కాకతీయ యూనివర్సిటీని కంపేర్ చేసుకున్నట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపమో లేకపోతే విద్యార్థుల లోపల ప్రశ్నించే తత్వమో రెండిట్లో అర్థమవుతలేదు. కానీ కాకతీయ విశ్వవిద్యాలయం అనేది నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ళు అయితే అసలు ఉండకపోవచ్చు. అసలు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు, అడ్మినిస్ట్రేషన్ తీరు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఏది చెప్పా కూడా యాక్షన్ తీసుకుంటామంటారు కానీ ఏది లేదు. ఇంతకుముందు సుమన్ చెప్పినట్టు మెస్ కావచ్చు, ఇంకా అనేక సమస్యలు కావచ్చు. ముందుగా విశ్వవిద్యాలయాలు అంటేనే పరిశోధన కేంద్రాలు. సో పరిశోధన చేయాలంటే మనకు ముందుగా ఏం కావాలి, గైడ్షిప్ కోసం ప్రొఫెసర్లు కావాలి. విశ్వవిద్యాలయం అంటేనే మనం రీసెర్చ్ కేంద్రంగా చెప్పుకుంటాం. సో అట్లాంటి రీసెర్చ్ కేంద్రంగా చెప్పుకున్నటువంటి విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థితిలో ఉన్నాయో మీరు కూడా చూస్తారు. కాకతీయ యూనివర్సిటీలో సుమారు 471 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 70-80 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇంతకుముందు సుమన్ చెప్పినట్టు పొలిటికల్ సైన్స్కి ఒక కనీసం హెచ్ఓడి కూడా రెగ్యులర్ లేదు. సో వాళ్ళకే ఉద్యోగ భద్రత లేనప్పుడు ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళకు రెగ్యులర్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళే మేము వచ్చిన తర్వాత 1 రోజులు మాకు రెగ్యులర్ చేయాలని చెప్పేసి వాళ్ళు సమయం వేసి మా చదువులు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి? సో వాళ్ళకే భద్రత లేదు. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకొని ఇది కూడా ప్రశ్నించాలి. అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీల లెక్క కూడా కాకతీయ యూనివర్సిటీలో 332 ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్లు. మరి ఎందుకు ఇది భర్తీ చేస్తలేరు? సరే ఇది ఇట్లుంటే కనీసం యూనివర్సిటీలో సీట్ రాగానే ప్రతి విద్యార్థి ఏమనుకుంటారు, ఇప్పటికైనా మా బతుకులు బాగుపడతాయి, యూనివర్సిటీకి వస్తే కనీసం బతుకు తెరువు నేర్చుకుంటారంటే ఇక్కడ వచ్చిన తర్వాత తిండి కోసం పోరాటం చేయడం తప్ప వేరేదేం లేదు. ఒక్క రోజు కూడా మేము వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల లోపల ప్రతిదీ అవినీతి. నువ్వు ఏది చూడు కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరి ఎందుకు ఇది జరుగుతుందో తెలియదు కానీ ప్రతి విషయంలో అవినీతి ఉంది. మెస్ లోపల కూడా మేము 2 నెలలు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో 2 నెలలు మెస్ కమిటీ చేస్తే పొద్దుగాల 8 గంటలకు లారీ జోకి 10 గంటలకు ట్రాక్టర్లో కట్టెలు తీసుకొస్తాడు. ఏది అంటే విచారణ చేస్తామని చెప్తారు, ఆయనకు కాంట్రాక్ట్, ఆయన మీద చర్య ఏమి ఉండదు. ఆయన కాంట్రాక్ట్ తీసేస్తారు, ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇస్తారు. సో ఇది ఇట్లాంటి సమస్యలు మరెన్నో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మీరైనా యాక్చువల్గా ఆదిలాబాద్ జిల్లా నాది. ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో బీఎడ్ సీట్ వచ్చిందంటే నేను చాలా గర్వపడ్డా సార్. కానీ ఇక్కడ వచ్చినాక చూస్తే వ్యవస్థ మొత్తం ఆగముంది. అంటే ప్రతిదీ యూనివర్సిటీ అని పేరుకే ఉంది కానీ ఇక్కడ ఏం లేదు సార్. ఎడ్యుకేషన్ కూడా అంత మాత్రమే ఉంది ఇక్కడ. ఎందుకంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక 80% ఇక్కడ ఖాళీ ఉంది సార్. 80% పోస్టులు ఖాళీ ఉన్నాయి. సార్ వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా పోస్టులు భర్తీ లేదు. వాళ్ళకే చక్కగా లేనప్పుడు మాకెట్లు ఉన్నాయి సార్. మేము కూడా నిరుద్యోగులుగా ఇట్లనే ఉన్నాం. ఇప్పుడు సార్ వాళ్ళు 15 years 16 years ఎక్స్పీరియన్స్ నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇప్పటికీ రెగ్యులర్ కాలేదు. మళ్ళీ మాకు చదువు చెప్పే సార్లకు దిక్కు లేనప్పుడు మాకెక్కడ దిక్కు ఉంటుంది సార్? ఇంకొకటి సార్, మెస్లో మాకైతే నాణ్యమైన భోజనం అందడం లేదు, కానీ మెస్ బిల్ మాత్రం 3000 పైన వస్తుంది సార్. ప్రైవేట్ హాస్టల్లో మెస్ బిల్ 3500 నుంచి 4000 ప్రైవేట్ హాస్టల్లో ఫీజు ఉంటే బయట, ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్లో 3000 మెస్ బిల్ రావడమే సార్. బయట ప్రైవేట్ హాస్టల్కి ఈ హాస్టల్కి డిఫరెన్స్ ఏంటిది? ఒక 1000 రూపాయలే కదా. అంటే పేద విద్యార్థులు అంతా కట్టగలుగుతామా సార్? మెస్ బిల్లు 3000 వస్తే ఎట్లా సార్ మా పరిస్థితి? నాణ్యమైన భోజనమే లేదు. సరే తిన్నంత ఫుడ్కు సరిపడా బిల్లు వస్తే దానికి సంతోషపడతాం. ఓయిలో అయితే అన్లిమిటెడ్ ఫుడ్ ఉన్నా అక్కడ 3000 బిల్లు వస్తుంది. ఓయూకి వెళ్ళినంత బిల్లు ఇక్కడ కేకి వస్తుంది. అంటే అక్కడ మెనూ వేరు, ఇక్కడ మెనూ వేరు. అక్కడ మెనూలో చూస్తే ఇక్కడ మెనూ చూస్తే చాలా మార్పులు ఉన్నాయి. కానీ అక్కడ వచ్చినంత బిల్లు ఇక్కడ రావడం ఏంటిది? ఇంకా ప్రభుత్వంకి మీరు ఒక విషయం తీసుకెళ్ళాలి సార్. మొన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్లు అభివృద్ధి పనులు కేటాయించాడు. మరి కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఏంది సార్?
కాకతీయ యూనివర్సిటీ పైన ఎందుకంత వివక్షత ప్రభుత్వానికి? ఈ విషయానికి కూడా మీరు ప్రభుత్వం దృష్టికి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాకతీయ విశ్వవిద్యాలయం తరఫున కోరుతున్నాను సార్. అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సుబేదారి సార్, అక్కడ దాదాపు 2000 నుంచి 3000 మంది విద్యార్థులు చదువుకుంటారు సార్. కానీ హాస్టల్ ఫెసిలిటీ లేదు సార్. 2-3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం, కానీ అక్కడ హాస్టల్ ఇప్పటి వరకు శాంక్షన్ చేయలేదు సార్. అక్కడ సరిపడా ప్లేస్ ఉంది సార్. ప్రభుత్వ సభలు పెట్టుకోవడానికి ఆ గ్రౌండ్ని వాడుకుంటున్నారు, కానీ విద్యార్థుల కోసం హాస్టల్కి ప్లేస్ కేటాయించి హాస్టల్ నిర్మించడం లేదు సార్. చాలాసార్లు మినిస్టర్లను కలిసినాం సార్, ఫోటోలు ఉన్నాయి, అన్ని విత్ ప్రూఫ్తో ఉన్నాయి, రిసీవ్డ్ కాపీస్ కూడా ఉన్నాయి. దయచేసి ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఆ కాలేజ్ వైపు కూడా మీరు చూడాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి నాయని రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ మన సెంటర్లో సాయి కుమార్ స్వేరో, ఒక్క నిమిషం. కేయూ క్రాస్ మీద పెద్ద హోర్డింగ్ పెట్టిండు అన్న. ఇది దేనికి అనంటే మరి ఎస్డిఎల్సి పనుల కోసం, బిల్డింగ్ల కోసం, కన్స్ట్రక్షన్ కోసం అని 5 కోట్లను పెట్టిండు. మరి అదేవిధంగా ఈ యొక్క కాంపౌండ్ వాల్ కాకతీయ యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ కోసం అని చెప్పేసి 20 కోట్ల రూపాయలు అని చెప్పేసి మంజూరైనాయి అని చెప్పేసి పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అది అందరూ చూస్తున్నారు, కానీ గత కొన్ని నెలలుగా ఉన్నది, కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మరి ఆడ ప్రారంభించింది లేదు, లేకపోతే ఆడ ఒక తట్టం మట్టి తీసింది కూడా లేదు, కానీ హోర్డింగ్స్లకు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ఏదన్నా సమస్య ఉన్నది కాకతీయ యూనివర్సిటీలో అని చెప్పి ఫైట్ చేస్తే అక్రమంగా ఎప్పుడు ఎక్కడ లేని విధంగా పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేపిస్తారు. ఎవరు? వీసీ. ఎటువంటి సమస్యలు చెప్పుకోకుండానే చెప్పినామా అడిగి పోతే కథం, రూమ్ కాడికి పోతే కథం, పోలీసు వాళ్ళని పిలిపియడం, వీళ్ళని ఎత్తుకపోలి అని చెప్పేసి చెప్పడం, పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం. చదువుకునే విద్యార్థులు చదువుకోవడం కోసమే వస్తున్నాం. చదువుకుంటూనే మనకు తింటేనే బాగుంటాం కాబట్టి తిండి కోసం కూడా ఫైట్ చేస్తారు. అదే చెప్పట్లేదు మేము. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ ఇంజనీరింగ్ పిల్లలు ఉంటారు. ఇంజనీరింగ్ పిల్లలు ఒక 1 కిలోమీటర్ పోవాలి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో ఎండాకాలం వచ్చింది కాబట్టి చున్నీలు నెత్తి మీద వేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళకి బస్సు సౌకర్యం కావాలని చెప్పేసి కరుణ మేడానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 5 రోజులల్లో 10 రోజులల్లో బస్సు వస్తుంది అని చెప్పి ఇంతవరకు ఆ బస్సు కూడా రాలేదు. మరి ఇదే రిజిస్టర్ గారు ఉన్నారు, ఇదే వీసీ గారు ఉన్నారు, అయినా కూడా ఇంతవరకు కూడా బస్సు రాలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే మీ దృష్టికి రావడం, మల్లన్న దృష్టికి రావడం ఏంటంటే మనం చట్టాలను తయారు చేసేటోళ్ళం కాబట్టి మనకు ఎక్కువ పవర్ ఉంటుంది. చట్టాలను అమలు పరిచే వాళ్ళు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు చట్టసభల్లో కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడాలని చెప్పేసి నేను అందుకే ఆ క్వశ్చన్ అన్న ప్రతిపక్షం అధికార పార్టీ అని అందుకోసమే అన్న. ఎట్ ద సేమ్ టైం అన్న ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, కొన్ని వేల మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకు మాత్రం ఫస్ట్ ఇయర్ పిల్లలకు మాత్రం బయటనే ఉంటుంది, హాస్టల్స్ ఉండదు. మరి ఆ హాస్టల్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు వీసీ రిజిస్టర్ గారికి కూడా కోరినాం. దానికి ఇప్పటి వరకు కూడా మరి రిజల్ట్ రాలేదు. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు ఎప్పుడు కూడా మరి చదువు కోసమే ఫైట్ చేస్తారు, చదువు కోసమే అది చేస్తారు. కాబట్టి మీరు కూడా ఒక దృష్టి మళ్లించొద్దు దానిపైన. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మేమే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాకతీయ యూనివర్సిటీలో కట్టొద్దు అని చెప్పేసి విద్యార్థుల మీద లొల్లి పెట్టినాం. మరి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్దని చెప్పేసి ఇప్పుడు మన ఏసీపీ ఆఫీస్కి ఇచ్చిళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చిళ్ళు. వద్దని చెప్పేసి ఒక స్కూల్నే యూనివర్సిటీలో పెట్టొద్దు, ఇది ఎక్కడ మీకు ఖాళీ జాగా ఉంటుందో అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యేకే మేము చెప్పినాము. అలాంటిది సిఆర్పిఎఫ్ బెటాలియన్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏసీపీ ఆఫీస్కి ఇచ్చిళ్ళు, అది కూడా వీసీ రిజిస్టర్ గారికి ఇచ్చినాం. ఇంతవరకు లేదు. వాళ్ళు ఆల్రెడీ బోర్డులు బాతిళ్ళు. అది కాస్త 10 ఎకరాలు కాస్త 20 ఎకరాలకు పోతుంది. ఈ యూనివర్సిటీ ఇప్పటికే కబ్జాలకు గురైందని చెప్పేసి ఎన్నోసార్లు మొత్తుకున్నాం. దాని మీద ఎంక్వైరీ కమిటీ చేస్తాం, అవి వేస్తాం, ఏది కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి మా విద్యార్థుల పక్షాన మీరు ఉండి మా విద్యార్థుల కోసం మరి ఈ యొక్క హాస్టల్ సమస్యలు అయితే చెప్పలేని విధంగా ఉంటాయి. ఈ హాస్టల్ సమస్యలు గర్ల్స్ హాస్టల్లో 20 నుంచి 30 మంది ఉంటారు. ఒక్క రూమ్లో 20 నుంచి 30 మంది. అసలు కెపాసిటీ అంతే 8-9 మంది ఉంటారు. ఆ గర్ల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ 20 నుంచి 30 మంది ఉంటే వాళ్ళు కనీసం వాస్తవానికి చెప్పాలంటే మన ఎంజిఎం టైప్ అనుకోండి. ఇక
ఎంజిఎంలో పిల్లలు ఎట్లుంటారు, ఒక్క బెడ్లు ఇద్దరిని ఎట్లా ఎత్తాలో సేమ్ అదే విధంగా ఈ కాకతీయ యూనివర్సిటీలో కూడా ఈ పీజీ పిహెచ్డీలు చేసేటోళ్ళు కూడా ఒక బెడ్లు ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎంత దయనీయంగా ఉన్నదో చూడండి మీరే. ఈ పోతన హాస్టల్ కూలగొట్టి కొత్తది కడతాం రా అని చెప్పిళ్ళు, ఒక్కటే రోజులో తీసేస్తాం, అది ఇది పెచ్చులూసి పడతా ఉన్నాయి. పెచ్చులూసి పడ్డాయి అని చెప్పేసి స్టేట్ వైడ్ కూడా వైరల్ అయింది. అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ అలానే గర్ల్స్ హాస్టల్ని పెడతా ఉన్నారు. వర్షాకాలం వచ్చిందంటే పెచ్చులూసిపోయి చచ్చిపోతేనే ఈ కాకతీయ యూనివర్సిటీలో చచ్చిపోతేనే వీళ్ళు కన్ను తెరుస్తారు కావచ్చు అనే రీతిలో వ్యవహరిస్తారు ఈ యొక్క అధికారులు. ఏదైనా కూడా ఈ కమిటీలదైతే చెప్పలేము. ఇక కాలయాపనకు కేర్ ఆఫ్ అడ్రస్ అదైతే ఎవరి దొంగ చేస్తాడో ఎవరి లంగ చేస్తాడో వాడినే కాపాడాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఈ యూనివర్సిటీ మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అన్న. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మరి నల్గొండ ఖమ్మం పట్టభద్రులుగా గెలిపించినామో, ఎట్ ద సేమ్ టైం మేము గెలిపించినందుకు మీరు కూడా మాకు ఈ యొక్క చిన్న సహాయం చేసి ఈ యొక్క విద్యార్థులను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వచ్చినా కూడా ఇంతమంది వచ్చిల్లో రాలేదు, కానీ మీరు వచ్చిందంటే ఇంతమంది వచ్చిళ్ళు. దీన్ని ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే మీరు ప్రశ్నించే గొంతుక కాబట్టి మీ దగ్గరికి వస్తే మరి సమస్యలు పరిష్కరిస్తారు అనే ఉద్దేశంతో ఇంతమంది గ్యాదర్ అయ్యారు. దీన్ని ప్రత్యేకంగా మీరు దృష్టిలో పెట్టుకొని అన్న, అవసరమైతే మీరు మార్నింగ్ న్యూస్లో కూడా కాకతీయ యూనివర్సిటీ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ గత 2-3 నెలల నుంచి అయితే విపరీతమైనటువంటి లొల్లులు, విపరీతమైనటువంటి పేపర్ కవరేజీలు, న్యూస్ కవరేజీలు, ఇప్పుడు ఇవాళ కూడా మమ్మల్ని ఎక్కడో నిరుద్యోగులు అని చెప్పేసి మన అశోక్ నగర్లో ర్యాలీ చేస్తామని చెప్పేసి వాళ్ళంటే ఇక్కడ మాకు తెలియకుండానే మేము మద్దతు ఇవ్వకుండానే వారికి మద్దతు కూడా మేము తెలియపరచలేదు. 4, 3:30, 4, 5 ప్రాంతాలను వచ్చి తీసుకొని పోయారు. మళ్ళా నొత్తడి మేము ఎక్కువసేపు ఉంటే మళ్ళా నురుకొత్తడు అని అంటే అప్పటికప్పుడు మరి వదిలిపెట్టడం జరిగింది. ఇగో ఇలాంటి వ్యవహారం జరుగుతుంది అన్న. ఇంటర్సెప్టార్ ఇళ్ళనే ఉంటారు కానీ పక్కనే ఉంటారు, వాళ్ళు మాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళని ఎందుకు రానిస్తాలో తెలియదు. ఈ పోలీసు వ్యవస్థను మరి వీసీ రిజిస్టర్ కనుసైగల్లో నడుస్తుందా లేకపోతే పర్మిషన్ తీసుకొని వస్తాలా తీసుకోకుండా వస్తాలా అనేది కూడా అర్థమవుతలేదన్న. దీన్ని కూడా ఒక్కసారి, ఎందుకంటే పిల్లలు భయపడుతున్నారు. ఇప్పుడు రిజిస్టర్ సార్ ఇక్కడ ఉండాలన్నా పోవాలా అంటే ఇంతమంది కూడా ఉండాలని చెప్తాను, కానీ అదే పోలీసు వస్తే మాత్రం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ పోలీసులను కూడా ఈ కాకతీయ యూనివర్సిటీ ఏదైనా సమస్య మేజర్గా అయినప్పుడు రమ్మనండి, మేమే స్వీకరిస్తాం, మేమే ఫోన్లు చేస్తాం. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా విద్యార్థులు ఇక్కడ ఉండి కూడా వాళ్ళను పట్టించుకోకపోయేసరికి వాళ్ళు కామన్గా అంటే పోలీసు వ్యవస్థ మీద వాళ్ళకు కొంచెం నెగిటివ్గా పోతుంది అన్నట్టు. వాళ్ళు ఉన్నా కూడా మనం తిరుగుతున్నాం కదా అనే భయం లేకుండా పోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగిందన్న. అదేవిధంగా అన్న ఈ యొక్క సరే సమయం లేదు కాబట్టి ఇంతటితోటి ముగిస్తూ ఉన్నా. కొంచెం దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి అన్న. గర్ల్స్కు అయితే మరి బస్సు ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పిర్రు, బస్సు ఇస్తాం 15 రోజులు ఇస్తామని చెప్పిల్లన్న. ఆ బస్సు సౌకర్యం అయితే కల్పించండి. ఎండలు ఇప్పటికే ముదిరిపోయినాయి అన్న. ఎట్ ద సేమ్ టైము మన ఇక్కడ హాస్టల్ కూడా పిల్లలకు హాస్టల్ సౌకర్యం కావాలని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మన శాసన మండలిగా మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అనుకున్నాం ఒక పాలసీ మేకింగ్ బాడీలో ఉన్నారు కాబట్టి యూనివర్సిటీలకు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? స్టాలిన్, SFI ప్రెసిడెంట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, కాకతీయ యూనివర్సిటీ. సో మీరు ఒక పాలసీ మేకింగ్లో ఉన్నారు కాబట్టి ఈ యూనివర్సిటీ సమస్యలు మా అధికారులకు విన్నవించుకున్నాం. మీకు ముఖ్యంగా మేము చెప్పాలనుకునే ఏంటన్నా, యూనివర్సిటీలో మెస్ సమస్య వచ్చినా, హాస్టల్ సమస్య వచ్చినా, ఇంకే సమస్య వచ్చినా, డిపార్ట్మెంటల్ సమస్య వచ్చినా ప్రశ్నించడానికి విద్యార్థి సంఘాలని అణచివేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం విద్యార్థి సంఘ ఎలక్షన్స్ లేకపోవడమే. కాకతీయ యూనివర్సిటీయే RTI ద్వారా 1988 నుంచి 2025 వరకు మాకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్స్ లేవు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మినిట్స్ లేవు, ఎలాంటి సర్క్యులర్స్ లేవు విద్యార్థి సంఘ ఎన్నికలను ఆపమని చెప్పేసి. కానీ ఎందుకు ఆపిల్లో ప్రశ్న వేసుకోవాలి మనం, ఎందుకు ఆపిల్లో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అవి ఉంటే విద్యార్థులు ఆర్గనైజ్ అవుతారు, విద్యార్థి సంఘ ఎన్నికలు ఉంటే విద్యార్థులు ఆర్గనైజ్ అవుతారు, కొట్లాడతారు, పోరాడతారు, ప్రభుత్వాలు దించే పరిస్థితి కూడా వస్తుంది. సో ఆ ప్రశ్నించే గొంతుకలు ఉండాలంటే విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండాలి. మన భారతదేశంలో కేరళ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి రాష్ట్రంలో స్కూలు, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్లో కూడా విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నాయి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.
దాంతోపాటు యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసే ప్రతి కోర్సును కూడా రెగ్యులర్ కోర్సుగానే ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సులు ₹1,00,000 కట్టే సైన్స్ కోర్సులు కూడా ఉన్నాయి, ఫార్మసీ కోర్సులు లాంటివి. వీటిని ఎవరు కూడా కట్టే పరిస్థితి లేదు. సో ద కోర్సెస్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది రెగ్యులర్ ఫార్మేట్ ఓన్లీ. అదొకటి గుర్తుంచుకోండి అన్న. ఈ యూనివర్సిటీలల్లో ఎస్ఎఫ్సి కోర్సుల పేరుతో జరుగుతున్నటువంటి దగా దందా బిజినెస్, వేల కోట్ల బిజినెస్ అది. యూనివర్సిటీ ఎంత ఆటోనమస్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇంకొక విన్నపం, ఒక ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ పేరెక్కిస్తే వానికి ఎక్కడ స్కాలర్షిప్ అప్లై చేయరు, ఏమి చేయరు. వాని పేరెక్కితే వానికి మెస్ వస్తుంది, రేషన్ వస్తుంది, టీచర్ అలాట్మెంట్ అవుతారు, రూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే పద్ధతి నేడు ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలకు కూడా అప్లై చేయాలి. ఒకసారి యూనివర్సిటీల స్టూడెంట్కి సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా హాస్టల్ ఉండాలి, ఖచ్చితంగా మెస్ ఫ్రీ ఉండాలి. మళ్ళీ ఈ స్కాలర్షిప్లు అనేటివి దగా మళ్ళీ యూనివర్సిటీ స్టూడెంట్లకు ఇస్తాం అనేది ఇంకా పెద్ద మోసం. ప్రైవేట్ వాళ్ళు చేసేటువంటి పెద్ద దందా ఆరోగ్యశ్రీ లెక్కనే ఉంటుంది ఇది కూడా. ఒకసారి యూనివర్సిటీలో స్టూడెంట్కి సీట్ వచ్చిందంటే అన్నీ కూడా ఫ్రీగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టే పరిస్థితి ఉంది, వైఫై బిల్లు కూడా కట్టే పరిస్థితి ఉంది, మెయింటెనెన్స్ కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద వాడుతూ ఉన్నది. 200% ప్రతి ఫీజు పెరిగింది కాకతీయ యూనివర్సిటీలో. 2,000, 3,000 కట్టినటువంటి హాస్టల్ ఫీజు 10,000, 12,000. సో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్షియస్గా స్టూడెంట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తూ ఉన్నది. ఈ యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంటుంది మనకు, ఇంకో డీమ్డ్ యూనివర్సిటీ ఉంటుంది, ఇంకో ప్రైవేట్ యూనివర్సిటీ వస్తుంది, ఇప్పుడు కొత్త విదేశీ యూనివర్సిటీలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీలల్లో కాన్షియస్గా పిల్లల్ని జాయిన్ కాకుండా చేసి, రిక్రూట్మెంట్ లేకుండా చేసి, ఇవన్నిటిని కూడా ఏ ఎస్ఆర్ యూనివర్సిటీకో ఏ ఓక్సన్ యూనివర్సిటీకో ఆటోనమస్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయి తప్ప ఈ వీటిని బిల్డ్ చేసి దేశ నిర్మాణంలో భాగం చేసేటువంటి ఉద్దేశం ఈ రాజ్యానికి లేదు అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఎంత ఆటోనమస్ ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ అలొకేషన్ కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 1,000 కోట్లు కాకతీయ యూనివర్సిటీకి ఇస్తే తప్ప జీతాలు, మెయింటెనెన్స్, హాస్టళ్ళు, నూతన భవనాలు, ఈ ఫర్నిచర్ కూడా ప్రాపర్గా లేదన్న. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సెమినార్ హాలు, సెనేట్ హాల్ ఫర్నిచర్ కూడా ప్రాపర్గా లేదు. 30-40 ఏళ్ళ చరిత్రటువంటి లా కాలేజ్ బిల్డింగ్ ఎప్పుడు ఏ తుమ్ము కూలిపోతుందో తెలియదు. అట్లాంటి డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. దెర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ టు ది డిపార్ట్మెంట్స్. హాస్టల్స్ ఒకటే కాదు, హాస్టల్స్తో పాటు కాలేజ్ భవనాలు కూడా ఉండాలి. వీటితో పాటు హెల్త్, మన అసలు ఈ యూనివర్సిటీలలో చదివే పిల్లలకి మీరు ఎక్కడైనా తెలుసుకోండి, వేరే దేశంలో చదివే యూనివర్సిటీ పిహెచ్డి పిల్లలకి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనం చాలామంది బైపాస్ చేస్తూ ఉంటాం. హెల్త్ సెంటరు ఎప్పటికీ రన్నింగ్ అయ్యే ఒక హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంజిఎంకి అందరం ఎంజిఎం పోతాం, పిహెచ్సి పోతాం, కానీ ఆడ కూడా గోళీలు లేవు, అదే పరిస్థితి పాడుపడ్డది. వారానికి ఒకసారి వచ్చే డాక్టర్ కాకుండా ఒక హాస్పిటల్ వాళ్ళే విద్యార్థులందరికీ కూడా జాయినింగ్తో పాటు వాళ్ళకి ఈ కోర్స్ అయిపోయేంత వరకు ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నామన్నా. ఇలాంటి విషయాల పట్ల మీరు ఒక పాలసీని తయారు చేసేవాళ్ళు కాబట్టి మేము ఆ సమస్యలు చెప్తా ఉన్నాం. ఈ పాలసీల వల్ల మీరు ఒక డ్రాఫ్ట్ చేయండి, కాకతీయ యూనివర్సిటీకి మళ్ళీ రండి, మీ అందరం కూడా సహకారం చేస్తాం. ఈ పాలసీని మీరు తెలంగాణ అసెంబ్లీకి పంపించవలసిందిగా మా అందరి తరపున కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకతీయ యూనివర్సిటీకి నేను చాలా రోజుల క్రితం ఒక లెటర్ పంపించడం జరిగింది. నేను యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి యూనివర్సిటీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి కొంత వాయిదా పడినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఈ 13 తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి యూనివర్సిటీ నుంచి కూడా నాకు సమాచారం ఇచ్చి మీరు 13 తారీఖు రోజు రండి అంటే ఈరోజు రావడం జరిగింది. అయితే కాకతీయ యూనివర్సిటీ కంటే ముందు నేను పాలమూరు యూనివర్సిటీకి పోయినా, ఆ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోయినా. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా సేమ్ ఇలాగే కార్యక్రమం నిర్వహించినాం. సో ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వచ్చినాం. సో అక్కడికి ఇక్కడికి సమస్యల్లో ఎక్కడ తేడా కనిపించలేదు. సేమ్ ఆ సమస్యలే ఇక్కడ మ్యాక్సిమం కనిపించినాయి. కాకపోతే అక్కడ సమస్యలు కనిపించినాయి, పరిష్కార మార్గాలు అయోమయంలో ఉండే. ఇక్కడ సమస్యలతో పాటు పరిష్కార మార్గాలకు కూడా దారి కనిపించింది కొద్దిగా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి దానికి ఎవరైనా మన దగ్గరకు వస్తే సమస్యతో వస్తూ ఉంటారు, కానీ సొల్యూషన్తో వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాకతీయ యూనివర్సిటీలో సొల్యూషన్తో వచ్చినటువంటి అధ్యాపక బృందము వాళ్ళందరూ కనిపించినది. ఇది ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. ఇందులో చాలా సమస్యలు పరిష్కారానికి
అర్హమైనవి కదా, అన్నీ పరిష్కరించుకోవడానికి చాలా ఈజీగా ఉన్నటువంటి సమస్యలు అయితే కొన్ని కనిపించినాయి నాకు. ఈ కొన్ని సమస్యల పరిష్కారం కోసం నేను ఎలాంటి ఎఫోర్ట్ పెట్టబోతున్నా అనేది మీరు చూస్తారు త్వరలో. నేను కొంతలో కొంతైనా నన్ను గెలిపించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు, ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కొంతలో కొంతైనా వర్క్ చేయగలగాలి. అప్పుడే నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నాకు సార్థకత జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు మాట్లాడినారు. ఇక్కడ విద్యార్థులు చాలా సమస్యలు చెప్పినారు. కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ అవినీతి, మెస్ కమిటీ రిపోర్ట్లు 15 రోజుల్లో రిపోర్ట్ అన్నది ఇప్పటి వరకు ఇవ్వలేదనేటువంటి మాట చెప్పినారు. అలాగే నీటి సమస్యల గురించి మాట్లాడుకున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి నాయకులు మీడియా ఛానళ్ళల్లో ప్రచారం కోసం కూడా వస్తే ఇక్కడికి రావద్దు అని చెప్పినారు. తీన్మార్ మల్లన్న 27 ఏళ్ళు మీడియాలో పనిచేసి ఇక్కడికి వచ్చాడు. తీన్మార్ మల్లన్న 27 సంవత్సరాలు. నేను మొట్టమొదటిగా 1999లో నేను వార్తలు రాయడం ప్రారంభించిన. 99లో అప్పటి నుంచి రాస్తున్నా. తీన్మార్ మల్లన్నకు మీడియా కొత్త కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న పేరు కోసమో, తీన్మార్ మల్లన్న అక్షరాల కోసమో తిరిగేటువంటి వ్యక్తి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్లు 2 చనిపోయారంటే నేను 3వ కంటికి తెలవకుండా పంపించిన. ఇవాళ చెప్పిండు ఆయన, శేషు అన్న. ఎవరికి చెప్పొద్దని చెప్పిన. ఒకవేళ నేనే ప్రచారం చేసుకోవాలనుకుంటే అటువంటి రోజు కూడా చేసుకోగలుగుతా. ఇక యూనివర్సిటీలలో ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు కానీ ఒక ప్రజల చేత గెలవబడిన ప్రజాప్రతినిధి వచ్చి నీ కష్టం ఏంది అని పలకరించినోడు లేడు ఇప్పటిదాకా. నీ కష్టం ఏంది అని అటు ఉద్యోగస్తులను కానీ విద్యార్థులను కానీ పలకరించిన నాదుడు లేడు ఇప్పటి వరకు. నేను బాధ్యత గుర్తెరిగినోడిగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశము నేను ఏమీ చేయలేకపోతే చరిత్రలో చెడ్డ పేరు వస్తుందేమో అనేటువంటి భయంతో వచ్చి మీ ముందు నిలబడ్డా. దాంట్లో కొంతలో కొంతైనా పరిష్కారం చేయాలి, కొంతలో కొంతైనా మంచి జరగాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాటిని. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మెస్ టాపిక్ చెప్పినారు. నేను ఏమైనా రీసెర్చ్ టాపిక్లు కూడా వస్తాయేమో అనుకున్నా, కానీ మెస్ మీద, ఆ తర్వాత నీటి సమస్యల మీద, అధికారుల అవినీతి మీద ఎక్కువ చెప్పడం జరిగింది. సో కాబట్టి వాటిని తప్పకుండా అధికారులు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పటికిప్పుడు నేను రిజిస్ట్రార్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ లైబ్రరీ విషయాన్ని పునఃపరిశీలించండి. ఆ లైబ్రరీని 8 to 10 వరకు చేయండి. 8 to 10 వరకు చేస్తే చలో ఇవాళ నుంచి 8 to 10 లైబ్రరీ పనిచేస్తుంది. మీరు దిగ్విజయంగా చేసుకోవచ్చు. ఇక లైబ్రరీని కూడా వాడుకోండి. ఇంకా కొంతమంది మిత్రులు హరికృష్ణ ఏబీవీపీ నుంచి కూడా చెప్పినారు. రీసెర్చ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందనేటువంటి మాట మిత్రులు చెప్పినారు. ఉన్నారా ఇక్కడ? రైట్. అయితే రీసెర్చ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాదు, చాలా దారుణంగా చేసారు దాన్ని. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో రీసెర్చ్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. మొత్తం జిఎస్డిపిలో 0.6% రీసెర్చ్ కోసం కేంద్ర ప్రభుత్వం పెడతా ఉందంటే ఇంతకు మించిన సిగ్గు తక్కువ విషయం ఇంకొకటి లేదు ఈ దేశంలో. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. రీసెర్చ్ పైన ఫండ్స్ నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఇంకా రీసెర్చ్ ఎక్కడిది? ఇక తిరుపతి గారు కూడా చెప్పినారు, శాసన మండలిలో మా సమస్యలు కూడా పరిష్కరించాలి.
బీజేపీ ప్రభుత్వం ఫెలోషిప్స్ను కుదించింది, పిహెచ్డి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని చెప్తా ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం హాస్టళ్ళు పాత ఉన్నాయి, నీటి సమస్యలు ఇవన్నీ చెప్పినారు. ఇంకో మిత్రుడు ఇవన్నీ కామన్ సమస్యలు, సో వాటిని నోట్ చేసుకుంటా ఉన్నా. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అంటే నేను విమర్శించడానికైతే రాలేదు, వినడానికి వచ్చిన దయచేసి. ఎందుకంటే ఆ సిస్టంలో నేను కూడా పార్టీ కాబట్టి, ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షమైన ఇంకో పక్షమైన పార్టీ, నాకు ఓట్లేసిన వాళ్ళైనా వేయని వాళ్ళకు కూడా నేను ఎమ్మెల్సీనే కాబట్టి నేను అందరి కోసం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ తిరుపతి గారు కూడా మాట్లాడినారు. యూనివర్సిటీలో ఖాళీల భర్తీ విషయం, యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. 650 ఎకరాలు ఏమో అనుకుంటా, ఇది 650ని దిగ్విజయంగా 500 దాకా తెచ్చినట్టు. ఇంకొక 150 ఎకరాలు అక్కడ పక్కన అవుట్సోర్సింగ్ రూపంలో పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు క్యాంపులు వేసుకున్నాడు. సో యూనివర్సిటీ ల్యాండ్స్ కాపాడబడాలనేది ఒకటి. రెండోది, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం మళ్ళీ ఏదో గొలుసులు పెడతా ఉన్నారు, కొలతలు తీస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం విరమించుకోవాల్సిందే. యూనివర్సిటీకి భవిష్యత్ అవసరాలు చాలా ఉన్నాయి. యూనివర్సిటీలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల చేతుల్లో ఉండకపోవచ్చు, రాబోయేటువంటి రోజుల్లో మంచి ప్రభుత్వాల చేతుల్లోకి యూనివర్సిటీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ల్యాండ్ను ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ల్యాండ్ యూనివర్సిటీకి మాత్రమే ఉండాలి. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫెయిల్ అయిన సంగతి మీరు అందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిండు ఆ సిస్టమ్. కేవలం 119 స్కూళ్లకు 200 కోట్ల రూపాయలు అప్పు, కేవలం కొద్దిమంది పిల్లలకు 200 కోట్ల రూపాయలతో విద్యను అందించేటువంటి కార్యక్రమం ఫెయిల్యూర్ కార్యక్రమే, అది అందరికీ తెలిసిందే. కేవలం అది తట్ట పని మట్టి పని కోసం చేస్తున్నటువంటి కార్యక్రమమే. కాబట్టి దానివల్ల మొత్తం తెలంగాణ సమాజానికి ఒరిగేది ఏం లేదు, వస్తే కాంట్రాక్టర్లకు ఏమన్నా రావాలి. ఇక తీన్మార్ మల్లన్న గారు, మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న శాసన మండలిలో, శాసన పరిషత్లో మీరు జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేటువంటి మాట చెప్తాను. ఎస్సీ సోదరులు ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళకు భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఇక్కడ 2019లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. 103 అనుకుంటా అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటేనేమో బీసీల లెక్కలు తేలాలని చెప్తా ఉన్నారు. ఏ లెక్క తేలకుండానే 10% ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలనేది మా డిమాండు. ఎందుకు? రెడ్లు వెలమలకు జాబ్లు ఇచ్చేందుకు నేను పోరాటం చేయాలని నేను మాట్లాడాలా దాని గురించి? వాళ్ళ ఉద్యోగాల కోసం నేను ఎందుకు కొట్లాడుతున్నా? నేను బాధతో చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ను రద్దు చేసి రేపు తెల్లారంగానే వేయాలి. బట్ ఈడబ్ల్యూఎస్ను ఉంచకూడదు, ఈడబ్ల్యూఎస్ను అక్కడ ఉంచకూడదు. ఆ ఈడబ్ల్యూఎస్ తీసేస్తే అందులోంచి ఓ 4% బీసీలకు వస్తాయి, ఓ 2% ఎస్సీలకు వస్తాయి, ఇంకో 1.5% ఎస్టీలకు వస్తాయి, మైనారిటీలకు వస్తాయి. మాట్లాడడానికి ఏముంది? ఎవరైనా మాట్లాడచ్చు, నేను శాసన మండలిలో మాట్లాడచ్చు. కానీ మాట్లాడే మాటకు చేసే పనికి ఈ సమాజం గమనిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాం సభలో అనేది, ఏం చేస్తున్నాం అనేది సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నేను ఈ మెజారిటీ వర్గాల ప్రయోజనాన్ని మాట్లాడాలనుకుంటున్నా. అందరిలాగా మాట్లాడినట్టు మాట్లాడి యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ చేయలేను. ఒకవేళ అదే చేయాల్సి వస్తే నాకు ఈ పదవి ఎక్కర్లేదు. ఇవాళ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతకంటే గంట ముందే ఈడబ్ల్యూఎస్ని తీసేయాలి. ఇది తీన్మార్ మల్లన్న డిమాండ్. ఎందుకు? మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ 1,00,000 పేజీల లెక్కలు బయటికి తీసిన నేను, 1,00,000 పేజీల లెక్కలు బయటికి తీసిన నేను.
1871 దగ్గర నుంచి లెక్కలు తీసుకుంటూ వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళ యూనివర్సిటీకి వచ్చి కూర్చుంటున్నా కూడా ఇక్కడ కూడా లెక్కలే గ్యాదర్ చేస్తున్నాను నేను. అంటే ఇనిపోవడానికి కాదు, ఏదైనా చేయడానికే వచ్చిన నేను. మీ సమస్యలు వింటూనే ఈ ప్రభుత్వాలకు ఎందుకు చేయవు ఈ పార్ట్ టైం వాళ్ళని? అవర్లీ బేస్డా ఇది ఎక్కడి కథ ఇది? పార్ట్ టైము, కాంట్రాక్టు, చాలా ఇది హారబుల్ థింగ్ ఇది. అయితే ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా నేను గెలిచిన 2,75,000 రూపాయల జీతమయ్యా నాకు. 2,75,000 రూపాయల జీతం. నా భార్య పిల్లలకి ఏమన్నా అయితే 1 కోటి రూపాయల దాకా మెడికల్ సపోర్టు, మళ్ళీ నేను తిరిగేటందుకు 50 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి కారు కొనుక్కోమంటుంది, మళ్ళీ అలవెన్స్లు. అలాగా నేను నెల రోజులు ఎమ్మెల్సీగా ఉన్నా జీవితాంతం పెన్షన్, ఆర్టీసీ బస్ ఎక్కితే ఎక్కడన్నా ఫ్రీ, మళ్ళీ రైలు ప్రయాణాలు. ఒక ఎమ్మెల్సీకి, ఒక ప్రజాప్రతినిధికి ఏం దక్కుతా ఉంది? జీవితాంతం ఈ వ్యవస్థ కోసం విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి అధ్యాపకులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు, పార్ట్ టైం వాళ్ళ జీవితానికి ఏం దక్కుతా ఉన్నదో సిగ్గుపడాలి కదా మాలాంటోళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత సిగ్గుపడాలి కదా మాలాంటోళ్ళు. నేను పదే చెప్తా ఉన్నా కదా, మాకు కాదురా ఉండాల్సిన జీతాలు, మాకు కాదురా ఉండాల్సిన పెన్షన్లు, వీళ్ళకు ఉండాలని చెప్తా ఉన్నా. ఇది రద్దు చేయాలని చెప్తా ఉన్నా. మేము చెప్పినాం కదా, ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పినాం. ప్రాణాలు ఇచ్చేటోనికి ఎందుకే జీతాలు? అందుకోసమే యూనివర్సిటీలో చాలామంది మిత్రులు చాలా అంశాలు నా ముందుకు తీసుకొచ్చినారు. నేను ఇందులో రిజిస్ట్రార్ గారు కూడా చాలా రాసుకున్నారు. ఆ బస్సు కానీ, ఈ లైబ్రరీ కానీ, నీటి వసతి కానీ, ఇవన్నీ మీరు ఇమ్మీడియట్గా చేయొచ్చు. వాటిని ఇమ్మీడియట్గా మీరు కంప్లీట్ చేసి కనీస సౌకర్యాలు కల్పించండి. ఇక కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే పార్ట్ టైం లెక్చరర్స్ కానీ, వాళ్ళందరికీ నేను ఈ వేదిక నుంచి హామీ ఇస్తూ ఉన్నా. రాబోయేటువంటి శాసన పరిషత్ సమావేశాల్లో మీ అంశాన్ని సభ ముందు ఎజెండాగా తీసుకొస్తా అనేటువంటి విషయం తెలియజేస్తాను. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో దయనీయంగా ఉంది, పెచ్చులు విసి పడతా ఉన్నాయి. ఏది ఎంజిఎం హాస్పిటల్లో ఎట్లయితే ఒకటే బెడ్ మీద 3-4 ఉంటారో ఈడ గదే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఎస్, నాకు తెలుసు. ఎందుకంటే మా ఆవిడ కూడా ఇక్కడ ఈ గర్ల్స్ హాస్టల్లోనే ఉండేది. ఇక్కడే తను బీపీడీ చేసింది. నేను కూడా ఇక్కడే బీపీడీ చేసిన, ఇదే క్యాంపస్లో. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ని. అయితే విషయం ఏంటంటే అప్పటికంటే ఇంకా పరిస్థితి దిగజారిపోయిన ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలు కనుక ఇవి ఎప్పుడైతే మంచి క్వాలిటీతో వ్యవస్థలోకి వస్తాయో ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మేము చాలా కన్సర్న్తో ఉన్నాము. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రక్షాళన చేయడం కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను బలోపేతం చేసి ప్రజలకు కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆ దిశగా వీళ్ళు చేయలేనప్పుడు ఎలా చేయాలో చేసి చూపెట్టడం కోసం కూడా మేము నేర్చుకుంటున్నాం. ఇక ఇంకా చాలామంది సమస్యలుంటే పోలీసులు అరెస్ట్ చేయి. అసలు పోలీసులకు ఏం పనండి? నాకు అర్థం కాదు. యూనివర్సిటీలో ఎవరు అర్థం కాదు. అసలు మీ పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీ పోలీసుల పరిధిలోకి ఎందుకు వెళ్తా ఉంది? అది మీకే సిగ్గుచేట అవుతుంది. అది ఇంకా రెండో విషయం ఏంటంటే చికెన్ కోసం కొట్టుకున్నారు అని చెప్పి నిజమేనా?
కాదా? ఓకే ఓకే, అంటే మీరు చెప్పిందే రాసుకున్నాను నేను అట్లా. ఓకే రైట్. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటి మీద కూడా తప్పకుండా ప్రభుత్వం పైన నేను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ నేను ఒత్తిడి తీసుకొస్తాను. అలాగే పృథ్వీరాజ్ చెప్పినాడు మెస్ బిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మెనూ ఫాలో కావడం లేదని చెప్తా ఉన్నారు రిజిస్టర్ గారు. ఈ సంగతి ఏంటో చూడండి, మెనూ ఫాలో అవుతలేరంట. ఇక ఇదే పృథ్వీరాజ్ గారే అడిగారు, నిరుద్యోగుల గురించి మీరు సభలో మాట్లాడలేదంటే దానికి కారణం కూడా చెప్పిన ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అంశం. గ్యాసా? గ్యాస్ కాకతీయ యూనివర్సిటీలో కట్టెల కరువు ఉన్నాయా? వంట చేస్తుంది చేయాలనుకుంటే కట్టెల కరువు ఉన్నాయా? మొత్తం వరంగల్ కానీ సప్లై చేసేది కట్టెలు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా మీ అందరి ఇచ్చినటువంటి అన్ని అంశాలను ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా, మీకు పని చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తిగా నోట్ చేసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను, మీరు చూస్తారు అది. ఇక రెండో విషయం ఏంటంటే, నేను చాలామంది ఈ అధికారం కోసం, పవర్ కోసం, ఒకవేళ తీన్మార్ మల్లన్ననే మీ తిరిగి సమస్యలు ఈ ప్రజలే అనకపోతే ఈ పాటికి నేను మంత్రిని అయ్యేటోని. అవిటిని వదిలేసి వచ్చి ఈడ నిలబడ్డ, అవిటిని వదిలేసి వచ్చి ఈడ నిలబడి సస్తకి ఈ జనం గురించి సస్తే పేరు ఉంటుందని ఇటు వచ్చి నిలబడ్డ, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఒకటైతే పక్కా, 2029 రాజకీయాలు మీ అందరి ఆశయాలు ఫుల్ఫిల్ కాకుండా ఆ ఎలక్షన్ పూర్తి కాదు, అదైతే బరాబర్. అది చేస్తా నేను, అది చేసి చూపెడతా. కొత్త తరహా పాలిటిక్స్ని ఈ రాష్ట్రంలోకి పరిచయం చేయబోతా ఉన్నాం. ఇక రెండో అంశం, మొన్న జపాన్లో ఒక మంత్రి గారు 5 నిమిషాల ఆలస్యానికి తల వంచి క్షమాపణ చెప్పింది ప్రజలకి. అంటే ప్రజల సమయాన్ని ఎంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం. జపాన్లో ఏం లేదు, ప్రజల సమయంలో ఎక్కడ తేడా రాకుండా కాపాడమే అక్కడ పరిపాలన, అంతేగా. అదే జపాన్లో ఓ నాయకుడు గెలిస్తే వాళ్ళకు తెలిసిన చుట్టాలుంటే పూలు పండ్లు పంపించిండు, అంతే. పూలు పండ్లు పంపిస్తే ప్రతిపక్షాలు విమర్శించినందుకు రాజీనామా చేసిపోయాడు ఆయన. సో అట్లా ప్రజలంటే భయపడేటువంటి నాయకుడు కావాలి, ప్రజలంటే భయపడేటువంటి వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థను తీసుకురావడం కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మీ అందరు కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను ఏకరువు పెట్టిరు. ఈ సమస్యలన్నిటికీ నేను కూడా కారకున్నే, నేను బాధ్యత నుంచి తప్పుకోవట్లేదు, నేను కారకున్నే. ఆ కారకున్నే అయినటువంటి నేను ఖచ్చితంగా ఈ అన్నిటినీ సభలో ప్రస్తావిస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీరందరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ను ఈ క్షుణ్ణంగా దాచిపెట్టుకున్నాం. వీటిని శాసన మండలికి తీసుకుపోతా ఉన్నా, అక్కడ మాట్లాడతా. ఇందులో ఎంతో కొంత మీకు మంచి జరగాలి, నా ఈ పర్యటన వల్ల కొంత మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు, ధన్యవాదాలు.